హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ సెక్షన్లో ఎస్ఎస్సికి సంబంధించిన ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో దాని రిలేటెడ్ కాన్సెప్ట్ కూడా చూద్దాం. జనరల్గా మనకి గత 2 yearsలో కూడా ఎస్ఎస్సి సిజిఎల్లో హిస్టరీ కొంచెం డైనమిక్గా ఉందని చెప్పొచ్చు. క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, అయితే అవి సింపుల్ వేలోనే ఉన్నాయి. ఎస్ఎస్సి సిజిఎల్కి తగ్గట్టుగా లేదా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ మిగతా వాటికి తగ్గట్టుగా సో ఆ క్వశ్చన్స్ అండ్ దాని కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ టు ద డాక్ట్రైన్ ఆఫ్ లాప్సీ? రాజ్య సంక్రమణ సిద్ధాంతానికి సంబంధించి ఏది కరెక్ట్ కాదు అని చెప్పేసి అడుగుతున్నారు. సో దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ద స్టేట్స్ ఎస్టాబ్లిష్డ్ బై ద కంపెనీ కుడ్ అడాప్ట్ దేర్ సక్సెసర్. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఏ రాజ్యాలు అయితే దీని కిందకు వస్తాయో సో అవి తన యొక్క వారసుని ప్రకటించవచ్చు అన్న విధంగా ఇది ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ బై ద లార్డ్ డల్హౌసీ ఇన్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం. సో దీనిని మొట్టమొదటిసారిగా లార్డ్ డల్హౌసీ ఇండియాలో ఇంప్లిమెంట్ చేశారంట. సో జనరల్ గా మనం ఏమనుకుంటాం, రాజ్య సంక్రమణ సిద్ధాంతం, డాక్ట్రైన్ ఆఫ్ లాప్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ విడో రీమ్యారేజ్ యాక్ట్, ఇలాంటి కాన్సెప్ట్స్ ని భారతదేశంలోకి తీసుకొచ్చింది లార్డ్ డల్హౌసీగా జనరల్ గా మనం క్లాసెస్ లో చెప్పుకుంటాం. అయితే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్ళినప్పుడు మీరు ఇలాంటివి చూసినప్పుడు ఇంకొంత ఇన్ఫర్మేషన్ ని గుర్తుపెట్టుకోవాలి. 1824 1824లో మనకి కర్ణాటక వి హ్యావ్ వన్ ఆఫ్ ద ఫేమస్ లేడీ, ఆ ఫేమస్ ఫీమేల్ ఫ్రీడమ్ ఫైటర్ గా చెప్తాం. సో తన పేరు వచ్చేటప్పటికి కిట్టూరి చెన్నమ్మగా చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే కిట్టూరు చెన్నమ్మ అనే పర్సన్ ఉన్నారో షీఈ్ అ ఫస్ట్ రెబిలియన్, ఫీమేల్ రెబిలియన్ హూ ఫాట్ ఎగెనిస్ట్ టు దట్ బ్రిటిష్ లేదా ఈస్ట్ ఇండియన్ కంపెనీగా కూడా చెప్పొచ్చు. సో మనకి ఫస్ట్ లో ఈస్ట్ ఇండియా కంపెనీ 1824లో డాక్ట్రైన్ ఆఫ్ లాప్సీ అనే ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇట్ ఈస్ నాట్ అఫీషియల్లీ ఇంట్రడ్యూస్డ్ ఎంటైర్ ఇన్ ఇండియా. ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డాక్ట్రైన్ ఆఫ్ లాప్సీ ఇన్ 1824. అలా ఫస్ట్ టైం ఆ రాజ్య సంక్రమణ సిద్ధాంతానికి ఎదురు తిరిగిన వ్యక్తిగా కిట్టూరు చెన్నమ్మ అనే పర్సన్ ని చెప్తాం. ఈమె కర్ణాటకకి సంబంధించిన వ్యక్తి. సో దాని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ కాన్సెప్ట్ ని అంతగా ఇండియాలో స్ప్రెడ్ చేయలేకపోయింది. సో అక్కడక్కడ జరిగిన ఈ తిరుగుబాట్ల వల్ల అగైన్ లార్డ్ డల్హౌసీ ఎప్పుడైతే గవర్నర్ జనరల్ గా 1848లో ఛార్జ్ తీసుకున్నారో సో ఆ టైంలో డాక్ట్రైన్ ఆఫ్ లాప్సీని అఫీషియల్ గా ఇండియాలో మనకి ఇంపోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇట్ వాస్ ఇంప్లిమెంటెడ్ బై లార్డ్ డల్హౌసీ ఇన్ ఇండియా అఫీషియల్లీ, నాట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఫస్ట్ టైం మనకి ఇంప్లిమెంట్ చేసింది ఎవరు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ 1824లో. దాని తర్వాత నీట్గా మనకి ఒక అఫీషియల్ పద్ధతిలో భారతదేశంలోని అన్ని ప్రాంతాలకి వ్యాప్తి చెందించిన పర్సన్ గా లార్డ్ డల్హౌసీని చెప్తాం. సో కాబట్టి ఈ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఏంటి అంటే జనరల్ గా కింగ్ అండ్ క్వీన్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి పిల్లలు లేకపోతే ఇఫ్ దే డోంట్ హ్యావ్ దేర్ ఓన్ చైల్డ్ సో వాళ్ళు ఒక పర్సన్ ని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలా ఎవరినైతే అడాప్ట్ చేసుకుంటారో ఆ అడాప్టెడ్ సన్, ఆ అడాప్టెడ్ చైల్డ్ బ్రిటిషర్స్ కి పెన్షన్ దారుడుగా మారిపోతారు. ఆ రాజ్యం బ్రిటిషర్స్ కిందకి వస్తుంది. కింగ్ అండ్ క్వీన్ కి గనక ఓన్ సంతానం ఉన్నారనుకోండి, ఓన్ చైల్డ్ ఉన్నారనుకోండి, సో వాళ్ళు తనని సక్సెసర్ గా ప్రకటిస్తారు. ఆ రాజ్యం అలా కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఓన్ చైల్డ్ లేరు అనుకోండి, ఆ టైంలో రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఆ డైనాసిటీ, ఆ కింగ్డమ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వెళ్ళిపోతుంది. ఒకవేళ కనుక వీరు చైల్డ్ ని ఎవరినైనా దత్తత తీసుకున్నారు, అడాప్ట్ చేసుకున్నారు అనుకోండి, సో అలా అడాప్ట్ చేసుకున్న పర్సన్ వీళ్ళకి పెన్షన్ దారుడుగా మారుతాడు తప్ప సక్సెసర్ గా అయితే మారడనమాట. సో పెన్షన్ దారుడుగా ఇలా మారిన పర్సన్ గా ఎవరిని చెప్తాము అంటే నానా సాహెబ్. సో నానా సాహెబ్ ఎవరైతే ఉన్నారో అడాప్టెడ్ సన్ ఆఫ్ పేష్వాగా చెప్తాం. సో ఈయన బ్రిటిషర్స్ కి పెన్షన్ దారుడుగా మారడం జరుగుతుంది. 1857 రివోల్ట్ లో కాన్పూర్ నుంచి బ్రిటిషర్స్ కి ఎదురు తిరగడం జరుగుతుంది. తర్వాత నేపాల్ కి ఎస్కేప్ అవడం కూడా జరుగుతుంది అనమాట. సో ఇది డాక్ట్రైన్ ఆఫ్ లాప్సీకి సంబంధించిన మెయిన్ థింగ్. కాబట్టి ఇందులో ఆప్షన్ 1 రాంగే, ఆప్షన్ 2 రాంగే, కాబట్టి నెయిదర్ 1 నాట్ 2 గా తీసుకోవాలి. ఆప్షన్ డి ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ గా కూడా, భారతదేశ రైల్వే పితామహుడిగా కూడా మనకి ఎవరిని చెప్తాము అంటే లార్డ్ డల్హౌసీని చెప్పడం జరుగుతుంది. 1853లో ఫస్ట్ టైం మనకి ముంబై టు థానే, 1853లో ఫస్ట్ టైం ముంబై నుంచి థానే వరకు ఫస్ట్ రైల్వే లైన్ ని ఇండియాలో తీసుకొచ్చిన పర్సన్ కూడా ఈయనే. అలాగే ఫస్ట్ టెలిగ్రాఫ్ కమ్యూనికేషన్ వ్యవస్థ అది కూడా ఎక్కడి నుంచి, కలకత్తా దగ్గర నుంచి, ఆల్మోస్ట్ కలకత్తా దగ్గర నుంచి ఆగ్రా వరకు ఫస్ట్ టెలికమ్యూనికేషన్ లేదా టెలిగ్రాఫ్ ని తీసుకొచ్చిన వ్యక్తిగా కూడా లార్డ్ డల్హౌసీని చెప్పడం జరుగుతుంది. లార్డ్ డల్హౌసీ ఇది ఎస్టాబ్లిష్ చేసిన కొంతకాలానికి ఇండియాకి ఇంగ్లాండ్ కి మధ్యలో, బిట్వీన్ దట్ ఇంగ్లాండ్ అండ్ ఇండియా త్రూ దట్ పర్షియన్ గల్ఫ్ ఛానల్ ద్వారా టెలిగ్రాఫ్ వ్యవస్థ అనేది ఎస్టాబ్లిష్ చేయబడింది. సో దీనికి బీజం వేసిన వ్యక్తి, బేసిక్స్ ని
తీసుకొచ్చిన వ్యక్తిగా లార్డ్ డల్హౌసీని చెప్పడం జరుగుతుంది. లార్డ్ డల్హౌసీ ఈజ్ అ పర్సన్ హూ హ్యావ్ అ బోత్ ప్రోస్ అండ్ కాన్స్. అటు మనకి నెగిటివ్ గా చెప్పొచ్చు, పాజిటివ్ గా కూడా చెప్పొచ్చు. నెగిటివ్ గా అంటే డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీ లాంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా ఈయన చెప్పడం జరుగుతుంది, ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తిగా. అలాగే విడో రీమ్యారేజ్ యాక్ట్ అంటాం కదా, సో విడో రీమ్యారేజ్ యాక్ట్, వితంతు పునర్వివాహ చట్టాన్ని ప్రపోజ్ చేసింది లార్డ్ డల్హౌసీ 1856లో. కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేసింది లార్డ్ క్యానింగ్ గా చెప్తాం. ఎందుకంటే లార్డ్ డల్హౌసీ 1848 to 1856 మధ్యలోనే ఉన్నారు. సో ఇప్పుడు క్వశ్చన్ చూసుకోండి. అండ్ విడో రీమ్యారేజ్ యాక్ట్ ప్రపోజ్డ్ బై ద ఫస్ట్ టైం ఇట్ డిస్కస్డ్ బై విచ్ గవర్నర్ జనరల్ ఇన్ ఇండియా అని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ లార్డ్ డల్హౌసీ. విడో రీమ్యారేజ్ యాక్ట్ ఇంప్లిమెంటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం బై విచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ అఫీషియల్ అని అడిగితే లార్డ్ క్యానింగ్ గా చెప్పాల్సి ఉంటుంది. యాక్ట్ వచ్చేటప్పటికి 1856 ఆ టైంలో దీన్ని అమలు పరచడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ ఓవర్ అబౌట్ రిగార్డింగ్ టు దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి సంబంధించి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఫస్ట్ థింగ్, ఎస్ఎస్సి సిజిఎల్ లో వి కామన్ అండి. కల్కత్తా టు ఆగ్రానా, కల్కత్తా టు మద్రాసా, కల్కత్తా టు బాంబేనా, ఫస్ట్ టెలిగ్రాఫ్ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వేసారని అడుగుతారు. సింపుల్ క్వశ్చన్. ఆర్ ఎల్స్ 1853లో స్టార్ట్ అయిందా, 1856లో స్టార్ట్ అయిందా, ఇలాంటి క్వశ్చన్స్ ని ఇక్కడ నుంచి అడగడం జరుగుతుంది. లేదా మీకు ఆల్రెడీ తెలుసు, ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎవరిని పిలుస్తారు, లార్డ్ రిప్పన్ ని పిలవడం జరుగుతుంది. మనకి స్వపరిపాలన పితామహుడిగా భారతదేశంలో రిప్పన్ ని పిలుస్తారు. అలా ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ గా గానీ, మనకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ టెలిగ్రాఫ్ సిస్టమ్ గా గానీ లార్డ్ డల్హౌసీని పిలవడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్ గా మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్. సో ఇదే క్వశ్చన్ ని బేస్ చేసుకుని ఇంకొకటి, జనరల్ గా ఇక్కడ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీ అంటే మీరు క్వశ్చన్ పెట్టేస్తారు. ఇదే క్వశ్చన్ మీరు ఎస్ఎస్సి సిజిఎల్ లో కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఇన్ కేస్ లార్డ్ డల్హౌసీకి బదులుగా లేదా డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీకి బదులుగా ఇక్కడ ఇంకొకటి కూడా ఇవ్వచ్చు, సైనిక సంక్రమణ పద్ధతి అని చెప్పేసి అంటారు. దానినే మనకి ఏమని కూడా పిలవచ్చు అంటే సబ్సిడరీ అలయన్స్ అని కూడా పిలుస్తారు. వన్ మోర్ వీ హ్యావ్ సబ్సిడరీ అలయన్స్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది. దీనినే రాజ్య సంక్రమణ సిద్ధాంతం అని కూడా అంటారు. సో దీంట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సబ్సిడరీ అలియన్స్ ఇంట్రడ్యూస్డ్ బై విచ్ బ్రిటిష్ గవర్నర్, సబ్సిడరీ అలియన్స్ ఇంట్రడ్యూస్డ్ బై విచ్ బ్రిటిష్ జనరల్ అని అడిగారు అనుకోండి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి లార్డ్ వెల్లెస్లీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, లార్డ్ వెల్లెస్లీ ఇంట్రడ్యూస్డ్ సబ్సిడరీ అలియన్స్, మనకి సైనిక సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన వ్యక్తిగా ఈయన చెప్తాం. సో ఫస్ట్ సబ్సిడరీ అలియన్స్ లో ఎవరు జాయిన్ అయ్యారు అని అడిగితే నిజాం ఎవరైతే ఉన్నారో, సో నిజాం డైనాసిటీ ఫస్ట్ సబ్సిడరీ అలియన్స్ లో జాయిన్ అయింది. ఈ క్వశ్చన్ ఇక్కడతో అయిపోయింది. ఇంకొకసారి చూడండి, సబ్సిడరీ అలియన్స్ సైనిక సహకార పద్ధతి అనే టర్మ్ ని ఇంట్రడ్యూస్ చేసిన ఆఫీసర్ ఎవరు, అనే టర్మ్ ని ఇంట్రడ్యూస్ చేసిన ఫారెన్ పర్సన్ ఎవరు, అండ్ విచ్ ఫారినర్, విచ్ పర్సన్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్డ్ ఆర్ టర్మ్డ్ నేమ్ యాజ్ అ సబ్సిడరీ అలియన్స్ అని అడిగితే ఫ్రెంచ్ గవర్నర్ ఉన్నారు, ఆయన పేరు డూప్లెక్స్ అని చెప్పి అంటాం. సో డూప్లెక్స్ ఈజ్ అ ఫ్రెంచ్ గవర్నర్ గా చెప్పడం జరుగుతుంది. హీ ఇంట్రడ్యూస్డ్ ద టర్మ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ సబ్సిడరీ అలియన్స్. కానీ దాన్ని ఇనీషియల్ గా అఫీషియల్ గా ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరు అంటే లార్డ్ వెల్లెస్లీగా చెప్తాం. సో బికాస్ ఆఫ్ సబ్సిడరీ అలియన్స్ విచ్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై దట్ లార్డ్ వెల్లెస్లీ. సో ఇందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అడిగారు అనుకోండి, ద ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి మిలిటరీని గుర్తుపెట్టుకోండి. ఒకటి మిలిటరీగా గుర్తుపెట్టుకోవాలి, అండ్ రెండోది వచ్చేటప్పటికి మనకి ఫారెన్ అఫైర్స్ గా గుర్తుపెట్టుకోవాలి. విదేశీ వ్యవహారాలు సైనిక సహకార పద్ధతి ఈ రెండింటిలో కూడా స్వతంత్రంగా ఒక డైనాసిటీ డెసిషన్స్ తీసుకునే హక్కుని కోల్పోతుంది. ఇఫ్ ఎనీ డైనాసిటీ, ఎనీ కింగ్డమ్ వాంట్ టు టేక్ అ డెసిషన్ రిగార్డింగ్ టు ద మిలిటరీ or foreign affairs, they want to consult British officers or East India Company under the Subsidiary Alliance Act గా చెప్తాం. సో నిజాం ఇందులో జాయిన్ అయింది కాబట్టి సో వీళ్ళు ఇందులో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా వీళ్ళతో సంప్రదించాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా సబ్సిడరీ అలయన్స్ లో ఉంటాయి. వన్ ఈజ్ అ సబ్సిడరీ అలయన్స్, వన్ ఈజ్ అ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీ. ఒకవేళ గనక ఈ 2 క్వశ్చన్స్ కాకుండా సింపుల్ గా క్వశ్చన్ అడిగితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఆర్ నాట్ ఎనాక్స్డ్ అండర్ ద డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీ, రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఏదైతే మనకి లార్డ్ డల్హౌసీ 1848లో భారతదేశంలో అధికారికంగా తీసుకొచ్చారో, అఫీషియల్ గా తీసుకొచ్చారో, సో దాని ప్రకారం కొన్ని ప్రాంతాలని ఆయన ఎనాక్స్ చేయడం జరిగింది. అయితే ఈ క్రింది వాటిలో ఏది లేదు, ఏది ఉంది అని చెప్పేసి అడుగుతారు. ద ఫస్ట్ వన్ ఈజ్ సతారా అని చెప్పేసి ఉంటుంది. సో ఈ ఏరియాని ఆయన ఆక్యుపై చేసుకోవడం జరిగింది. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి జైపూర్ అనే ఏరియాని ఆక్యుపై చేసుకున్నారు. దాని తర్వాత వీ హ్యావ్ అ సంబల్పూర్ అనే ఏరియా ఉంది. సో దాన్ని ఆక్యుపై
చేసుకోవడం జరిగింది. సో దాని తర్వాత మనకి భగత్ అని చెప్పి ఇంకొక ఏరియా ఉంది, సో దాన్ని ఆక్యుపై చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వీ హ్యావ్ ఉదయ్పూర్ ఏరియా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఝాన్సీ ఏరియా, ఝాన్సీ లక్ష్మీబాయి అంటాం కదా, సో ఇక్కడ నుంచి ఫైట్ చేసింది ఝాన్సీ ఏరియా. అండ్ లాస్ట్ కి వచ్చేటప్పటికి వీ హ్యావ్ నాగ్పూర్ ఏరియా. ఈ ఏరియాస్ అన్నిటిని కూడా 1848 నుంచి 54 మధ్యలో డాక్ట్రైన్ ఆఫ్ లాప్సీ ప్రకారం లార్డ్ డల్హౌసీ తీసుకున్నారు. అంటే ఆప్షన్ ఏ సతారా, ఆప్షన్ బి ఉదయ్పూర్, ఆప్షన్ సి జైపూర్ అండ్ ఆప్షన్ డి వచ్చేటప్పటికి మనకి హైదరాబాద్ అనో లేకపోతే మైసూర్ అనో లేకపోతే ఇంకొక ఏరియా ఇచ్చేసో ఇక్కడ అస్సాం అనో ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఈజ్ నాట్ కన్సిడర్ అండర్ ద డాక్ట్రైన్ ఆఫ్ లాప్సీ ప్లేస్. సో ఇలాంటి క్వశ్చన్స్ ని గుర్తుపెట్టుకోండి. ఇవి మనకి మెయిన్ గా ఏదైతే ఈ డల్హౌసీకి సంబంధించి లేదా ఈ క్వశ్చన్ కి సంబంధించి ఇంపార్టెంట్ ప్లేసెస్ గా లేదా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, నెయిదర్ వన్ నాట్ టూ. అలాగే లార్డ్ డల్హౌసీ టైంలో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే సెకండ్ ఆంగ్లో వార్ అంటాం. సో మనకి రెండో ఆంగ్లో సిక్ యుద్ధం అనేది ఎవరి కాలంలో జరిగింది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ అండర్ ద లార్డ్ డల్హౌసీ. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆంగ్లో సిక్ యుద్ధాలు రెండు జరుగుతాయి. ఒకటి ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ తర్వాత లాహోర్ ట్రీటీ, లాహోర్ ఒప్పందం జరుగుతుంది. సెకండ్ ఆంగ్లో సిక్ వార్ అనేది లార్డ్ డల్హౌసీ కాలంలో జరుగుతుంది. సో ఇన్ ద టైమ్ ఆఫ్ విచ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ఈస్ ఎనాక్స్డ్ బై ద బ్రిటిష్ కంపెనీ ఆర్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ క్రింది ఏ ఆఫీసర్ కాలంలో నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ లేదా వాయువ్య భారతదేశ ప్రాంతం కంప్లీట్ గా బ్రిటిషర్స్ యొక్క ఆధీనమైంది అంటే లార్డ్ డల్హౌసీ బికాస్ ఆఫ్ సెకండ్ ఆంగ్లో సిక్ వార్. దీని తర్వాత పంజాబ్ ప్రాంతం మొత్తం కూడా పంజాబ్, సింధ్, ముల్తాన్ ఈ ప్రాంతాలన్నీ కూడా బ్రిటిషర్స్ చేతిలోకి వెళ్ళిపోవడం జరిగింది. సో దిస్ ఈస్ రిగార్డింగ్ టు దట్ ఆప్షన్ డి. సో కాబట్టి 3142 అనేది రావాలి. సో 3124 వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి 3142 సరి చేసుకోండి. ఆప్షన్ సి ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. 3142 అండ్ పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు డెఫ్ అని చెప్పి ఒక కోడ్ గుర్తుపెట్టుకోండి, డెఫ్ అని. సో ఎఫ్ అంటే ఫ్రెంచ్ అని, ఈ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా బ్రిటిష్, ఇంగ్లాండ్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. డి వచ్చేటప్పటికి డచ్. సో డచ్, ఇంగ్లీష్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ వీళ్ళ ముగ్గురు కూడా ఆల్మోస్ట్ మనకి సూరత్ ని మెయిన్ గా చేసుకుని పరిపాలించిన వాళ్ళే. సూరత్ ని మెయిన్ గా ఏమంటారు తన యొక్క సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు, తన స్థావరాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అయితే వీళ్ళల్లో ఎక్కువ కాలం అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్కువగా ఆధిపత్యం చూసింది, మోస్ట్లీ ఆ ప్లేస్ ని ఎనాక్స్ చేసింది కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ. కాబట్టి సూరత్ అంటే గుర్తొచ్చేది మనకి ఈస్ట్ ఇండియా కంపెనీని. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా మచిలీపట్నం, నాగపట్నం అవన్నీ కూడా డచ్ కి సంబంధించినగా గుర్తుపెట్టుకోవచ్చు. సో డానిష్ కి వచ్చేటప్పటికి ట్రాంక్వోబార్ తో పాటు వెస్ట్ బెంగాల్ లోని సెరంపూర్ లాంటి ప్రదేశాల్లో కూడా వీళ్ళకి స్థావరాలు అనేవి లొకేట్ అయి ఉన్నాయి. సో 3142 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇంకొక ఇంపార్టెంట్ ఏం గుర్తుపెట్టుకుంటారంటే కాలికట్. సో కాలికట్ కి ఫస్ట్ టైం పోర్చుగీస్ ఎవరి ద్వారా వచ్చారంటే వాస్కో డిగామా ఎవరైతే ఉన్నారో సో ఆయన ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. సో దాని తర్వాత ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇండియాలో వాళ్ళ యొక్క ప్లేసెస్ ని. అయితే ఎస్ఎస్సి సిజిఎల్ కి కావాల్సింది ఏంటి, ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, మర్కరాస్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో మర్కరాస్ అనే వాళ్ళు ఒక ఆర్మీ లాంటి వాళ్ళు, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ వ్యక్తులు హూ ఫాట్ అగైన్స్ట్ టు ద ఫారినర్స్ హూ ఎంటర్డ్ ఇన్ టు ద మల్బార్ కోస్టల్ ఏరియా. సో కేరళ కోస్టల్ ఏరియా నేమ్ ఏదంటే ఏం గుర్తుపెట్టుకుంటారు, మల్బార్. సో మల్బార్ అనేది కేరళ కోస్టల్ ఏరియా దగ్గర ఉన్నది. అక్కడ చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ గా మనం ఎవరిని చెప్తాము అంటే మర్కరాస్ అనే వాళ్ళని చెప్తాం. సో ఈ మర్కరాస్ లో కుంజలి అని చెప్పేసి ఒక టైటిల్ ని ఒక కింగ్ ఇవ్వడం జరిగింది. కుంజలి మర్కరా అని చెప్పి ఒక ఫేమస్ వ్యక్తి ఉన్నారనమాట. కుంజలి మర్కరా ఫాట్ ఎగైన్స్ట్ టు ద విచ్ పీపుల్ అని అడిగితే పోర్చుగీస్. ఈయన ఎవరికి ఫేవర్ గా మనకి వర్క్ చేశారంటే జామరిన్ అనే వ్యక్తికి మనకి ఫేవర్ గా వర్క్ చేయడం జరిగింది. వెన్ వాస్కో డి గామా ఆన్ ద బిహాఫ్ ఆఫ్ పోర్చుగీస్ ఎంటర్డ్ ఇన్ ఇండియా ఇన్ కాలికట్, ఇన్ దాట్ టైమ్ హూ ఈస్ ద కింగ్ ఆఫ్ కాలికట్. సో వాస్కో డి గామా భారతదేశంలో పోర్చుగీసు తరపున వచ్చినప్పుడు కాలికట్ కి అక్కడ కింగ్ ఎవరు అని అడిగితే జామరిన్ గా చెప్పాలి. జామరిన్ ఎవరికి మనకి ఏ గ్రూప్ ఆఫ్ వ్యక్తులకి కుంజలి అనే టైటిల్ ఇచ్చారు అంటే మర్కరాస్ అనే వ్యక్తులకి. ఈ మర్కరాస్ అనే వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ బ్యాటిల్ పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ ఆర్మీ పీపుల్. ఎక్కడ ఉండే వాళ్ళంటే మల్బార్ కోస్టల్ ఏరియా దగ్గర. మల్బార్ కోస్టల్ ఏరియా ఫేమస్ ఇన్ విచ్ స్టేట్ అని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ కేరళగా గుర్తుపెట్టుకోవచ్చు. దాని తర్వాత కలకత్తా నుంచి పోర్చుగీస్ ఎక్కడికి వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ ని షిఫ్ట్ చేశారని అడిగితే గోవా. దే షిఫ్టెడ్
షిఫ్టెడ్ దేర్ హెడ్ క్వార్టర్స్ ఫ్రమ్ కాలికట్ కాలికట్ టు విచ్ ప్లేస్ అని అడిగితే గోవాగా గుర్తుపెట్టుకోండి. సో గోవా తర్వాత ఫైనల్ గా పోర్చుగీస్ వాళ్ళని ఇండియా ఎప్పుడు మనకి కంప్లీట్ గా అక్కడి నుంచి రిమూవ్ చేసిందంటే ఆపరేషన్ విజయ్ అనే దాంతో పోర్చుగీస్ నుంచి గోవాని మనం ఆక్యుపై చేసుకుని దాన్ని యూనియన్ టెరిటరీగా చేసి దాని తర్వాత దాన్ని స్టేట్ గా చేయడం కూడా జరిగింది. ఈ పాయింట్స్ ని అక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ కేరళలో సెయింట్ థామస్ అని చెప్పేసి ఒక కోట ఉంది. ఈ సెయింట్ థామస్ అనే కోటని ఫోర్ట్ ని కేరళలో కట్టించిన గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరంటే పోర్చుగీస్ పీపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈ ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఏదైతే ఉందో ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా మనకి వెస్ట్ బెంగాల్లో ఒక ఫోర్ట్ ని కన్స్ట్రక్ట్ చేసింది. సో దానిని ఏమని పిలుస్తాము అంటే విలియం ఫోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ విలియం ఫోర్ట్ వల్లే ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా బ్రిటిషర్స్ కి ఇండియన్స్ కి మధ్య ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. దాన్నే బ్లాక్ హోల్ ట్రాజడీ అని చెప్పేసి అంటాం. బ్లాక్ హోల్ ట్రాజడీ ఎవరెవరికి మధ్య జరిగింది అంటే ఇండియన్స్ కి యాజ్ వెల్ యాజ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఇండియన్స్ లో కూడా ఎవరైతే బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా అనే పర్సన్ ఉన్నారో సో ఆయనకి ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య ఈ విలియం ఫోర్ట్ దగ్గర బ్లాక్ హోల్ ట్రాజడీ అనేది జరుగుతుంది. సో దాని వల్లే 1757 లో మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనే యుద్ధం జరుగుతుంది. దాని తర్వాత 1764 లో బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అనే యుద్ధం జరుగుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ద ఎస్ఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ ని బేస్ చేసుకుంటే క్వశ్చన్స్ ఆర్ డైరెక్ట్ అన్నమాట, డైరెక్ట్ ఫార్మేషన్. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎప్పుడు జరిగింది 1757, బ్యాటిల్ ఆఫ్ బక్సార్ ఎప్పుడు జరిగింది 1764 లో జరిగింది. సో ఇవి జరగడానికి మెయిన్ రీజన్ స్టార్టింగ్ ఏంటి అంటే బ్లాక్ హోల్ ట్రాజడీ. అది ఎక్కడ జరిగింది అంటే విలియం ఫోర్ట్. విలియం ఫోర్ట్ ఎక్కడ ఉందంటే కోల్కతా ఇన్ వెస్ట్ బెంగాల్. ఇన్ వెస్ట్ బెంగాల్లోని వీ హ్యావ్ అ వన్ మోర్ ఫోర్ట్. అది లాస్ట్ టైం ఎస్ఎస్సి సిజిఎల్ లో ఇచ్చారు. దాని పేరు గ్లోస్టర్ ఫోర్ట్ అంటాం లేదా ఫోర్ట్ గ్లోస్టర్ గా కూడా చెప్తాం. దీన్ని సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. గ్లోస్టార్ కోట ఎక్కడ ఉంది? ఫోర్ట్ గ్లోస్టార్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఇన్ ఇండియా? దట్ ఈస్ నథింగ్ బట్ వెస్ట్ బెంగాల్. వాళ్ళు 4 స్టేట్స్ ఆప్షన్స్ ఇచ్చేసి ఈ స్టేట్స్ లో ఎక్కడ ఫోర్ట్ గ్లోస్టార్ ఉంది అని చెప్పేసి అడిగారు. దట్ ఈస్ అ వెస్ట్ బెంగాల్ ఏరియా. ఇది ఎందుకు ఫేమస్ అంటే జనరల్ గా ఇప్పటికీ కూడా మనకి మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా కానీ క్లాత్స్ కి చాలా ఫేమస్ గా కానీ ముంబై ఏరియా అని చెప్తాం. అఫీషియల్ గా చెప్పాలి అంటే మనకి 1850s ఆ టైంలో ముంబైలో ఫస్ట్ మిల్ని ఫస్ట్ టెక్స్టైల్ ని స్టార్ట్ చేశారు అఫీషియల్ గా. కానీ దానికంతకన్నా ముందరే ట్రయల్ వర్షన్, ఫస్ట్ టైం ఇన్ ఇండియా ట్రయల్ వర్షన్ లో టెక్స్టైల్ మిల్ని ఎక్కడ స్టార్ట్ చేశారు మనకి ఫారినర్స్ అంటే 1818లో వెస్ట్ బెంగాల్లోని గ్లోస్టర్ ఫోర్ట్. కాకపోతే ఇది మనకి ఫెయిల్ అయింది, సక్సెస్ అవ్వలేదు. దీన్ని క్లోజ్ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత ముంబైలో సక్సెస్ఫుల్ గా ఓపెన్ చేసి రన్ చేశారనమాట. ఫస్ట్ టెక్స్టైల్ మిల్ అంటే మీరు ముంబైని గుర్తుపెట్టుకుంటారు, కానీ ఫస్ట్ ట్రయల్ ఏదైతే టెక్స్టైల్ మిల్ కి సంబంధించిందో అది ఎక్కడ జరిగింది అంటే 1818లో వెస్ట్ బెంగాల్లోని ఫోర్ట్ గ్లోస్టర్ అనే చోట జరిగింది. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. విలియం ఫోర్ట్ అండ్ as well as గ్లోస్టర్ ఫోర్ట్. ఈ 2 కోటల పేర్లు అడిగితే మీకు డైరెక్ట్ గా గుర్తుకు రావాల్సింది వెస్ట్ బెంగాల్. అలాగే భారతదేశంలో పొగాకు లేదా టుబాకో అని కూడా అంటాం. సో టుబాకోని పోర్చుగీస్ వాళ్ళు ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. విచ్ ఫారినర్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఆర్ విచ్ యూరోపియన్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ టుబాకో ఇన్ ఇండియా అని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ పోర్చుగీస్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది పోర్చుగీస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తే విచ్ మొఘల్ కింగ్, ద మొఘల్ కింగ్ హూ బ్యాన్డ్ టొబాకో ఇన్ ఇండియా అని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ జహంగీర్ గా గుర్తుపెట్టుకోవాలి. జహంగీర్ ప్రొహిబిటెడ్ టొబాకో ఇన్ ఇండియా. ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై ఇనిషియల్లీ పోర్చుగీస్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్ అ స్మాల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు దిస్ కంపెనీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ కంట్రీస్. సో మేబీ ఎస్ఎస్సిలో ప్రీవియస్ క్వశ్చన్స్ బట్టి మనం అనుకుంటున్నాం ఇలాంటివి ఏమన్నా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి. అలాగే 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగినప్పుడు సిరాజుద్దౌలా ఇటువైపు ఉంటే అటువైపు ఉన్నది మనకి రాబర్ట్ క్లైవ్ అంటాం. సో రాబర్ట్ క్లైవ్ అటువైపు నుంచి లీడ్ చేయడం జరిగింది, మిగతా వాళ్ళు ఇటువైపు నుంచి లీడ్ చేయడం జరిగింది సిరాజుద్దౌలా వాళ్ళు. సో ఇవి ఓవరాల్ గా మిమ్మల్ని మాక్సిమం ఇక్కడ నుంచి అడిగే క్వశ్చన్స్ గా చెప్పచ్చు. సో సెకండ్ క్వశ్చన్ చూసే ముందర నేను ఇందాక చెప్పాను కదా డాక్ట్రైన్ ఆఫ్ లాప్సీ, రాజ్య సంక్రమణ సిద్ధాంతం. సో దాంట్లో మీకు వరుసగా ఎనాక్స్ చేసిన కింగ్డమ్స్ ని గుర్తుపెట్టుకోవడం అంటే కొంచెం కొంతమందికి కష్టం అవుతుంది. మేబీ వాళ్ళు ఎవరికైనా ఇది యూజ్ అవ్వచ్చేమో చూడండి. సో జస్ట్ మీకు కావాలంటే ఆప్షనల్ అంతే, లేదా మేము మామూలుగా గుర్తుపెట్టేసుకుంటాము అంటే నో ప్రాబ్లం. స్టార్ట్ ఫ్రమ్ జైపూర్ అండ్ సేమ్ రిపీటెడ్ బై భగత్ ఇన్ ఉదయ్పూర్ ఫర్ జన. 1-2 సార్లు అనుకుంటే వస్తుంది. సో ఈ స్టార్ట్ లో వచ్చేటప్పటికి మనకి సతారా అని చెప్పేసి ఒక ఏరియా, అండ్ జైపూర్ అంటే జైపూర్ అలాగే
అలానే ఉంటుంది, ఉదయ్పూర్ కింద అలానే ఉంటుంది, భగత్ ఏరియా భగత్ అలానే ఉంటుంది. ఈ శామ్ రిపీటెడ్ అన్న చోట మీరు సంబల్పూర్ అనే దాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ జనా దగ్గర జేఏ అంటే ఝాన్సీ అని చెప్పేసి వస్తుంది, అండ్ ఎన్ఏ అంటే ఇక్కడ మనకి నాగ్పూర్ అని చెప్పేసి వస్తుంది అనమాట. సో మీకు మామూలుగా నాగ్పూర్, సతారా, ఝాన్సీ ఇలా గుర్తుంటాయి, కానీ ఏది ముందర ఏది తర్వాత అంటే 1848 నుంచి 1854 మధ్యలో లార్డ్ డల్హౌసీ డాక్ట్రైన్ ఆఫ్ లాప్సీ ప్రకారం సీక్వెన్స్ పరంగా ఏ కింగ్డమ్స్ ని ఎనాక్స్ చేసుకున్నారు అంటే అప్పుడు ఫస్ట్ సతారా, సెకండ్ జైపూర్, థర్డ్ సంబల్పూర్, ఫోర్త్ భగత్, ఫిఫ్త్ ఉదయ్పూర్, సిక్స్త్ ఝాన్సీ, సెవెంత్ నాగ్పూర్. సో ఇది గుర్తుండాలి అంటే మనకి, సో ఇది ఈ ఏదైనా స్టేట్మెంట్ గుర్తుంటదేమో, స్టార్ట్ ఫ్రమ్ జైపూర్ అండ్ సేమ్ రిపీటెడ్ బై భగత్ ఇన్ ఉదయ్పూర్ ఫర్ జనా. ఒకటికి 2 సార్లు అనుకుంటే మీకు ఆప్షన్స్ చూసినప్పుడు ఈ ఏదైనా చీట్ కోడ్ ని యూస్ చేస్తే మీకు గుర్తొస్తుందేమో, దానికోసం చెప్పాను ఇది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంగ్లో మనకి మైసూర్ వార్స్ కి సంబంధించింది. సో 4 ఆంగ్లో మైసూర్ వార్స్ జరిగాయి, అవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ వచ్చేటప్పటికి లార్డ్ మెకాలే ఎవరైతే ఉన్నారో ఆయన టైంలో జరిగింది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ జనరల్ గా ర్యాపిడ్ గా గవర్నర్ జనరల్స్ మారడం వల్ల మీకు ఒక్కొక్క చోట కొన్ని డిఫరెంట్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ అనేది వారెన్ హేస్టింగ్స్ టైంలో జరిగింది. అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి కార్న్ వాలిస్ టైంలో, ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి లార్డ్ వెల్లెస్లీ టైంలో. 4-2-3-1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది అనమాట, డి అనేది. సో దీన్ని ఒక స్టోరీలా గుర్తుపెట్టుకున్నా మీకు ఈజీగా గుర్తుంటుంది. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పర్సన్ ఎవరు అంటే హైదర్ అలీ అనే పర్సన్. సో నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పర్సన్ మనకి టిప్పు సుల్తాన్ అని చెప్పేసి ఉన్నారు. ఈయన వీళ్ళిద్దరూ కూడా ఆంగ్లో మైసూర్ వార్స్ తో కనెక్ట్ అయి ఉన్నవాళ్ళు. హైదర్ అలీ ఎవరైతే ఉన్నారో సో ఈయన వడియార్ కింగ్డమ్ కింద ఆర్మీకి ట్రైన్ చేసి ఉండే. సో క్వశ్చన్ కూడా ఎలా అడుగుతారు అంటే, అండ్ వడియార్ ఆర్మీ ట్రైన్డ్ బై హైదర్ అలీ బై యూజింగ్ విచ్ కంట్రీ వెస్ట్రన్ మెథడ్స్ అని అడగచ్చు, ఆర్ ఎల్స్ బై యూజింగ్ ద విచ్ కంట్రీ మెథడ్స్ అని కూడా అడగచ్చు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఫ్రెంచ్ అవుతుంది అనమాట. ఫ్రెంచ్ ఆర్మీ యొక్క మెథడ్స్ కానీ ఫ్రెంచ్ యొక్క సహాయంతో వెస్ట్రన్ మిలిటరీ పద్ధతుల్ని తన ఆర్మీలో ట్రైన్ చేశారు హైదర్ అలీ. ఈ క్వశ్చన్ ఎస్ఎస్సి సిజిఎల్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎయిదర్ కంట్రీ గురించి అయినా అడుగుతారు, పర్సన్ గురించి అయినా అడుగుతారు. ఇక్కడతో అది అయిపోయింది. సో వీటి వల్ల మద్రాస్ దగ్గర ఉన్న కొన్ని ఏరియాస్ ని ఆక్యుపై చేయడం వల్ల బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ ద ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ ఈస్ బిట్వీన్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ యాజ్ వెల్ యాజ్ హైదర్ అలీగా చెప్పొచ్చు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ వారెన్ హేస్టింగ్స్ వచ్చే టైంలో జరుగుతుంది. ఇది ఎందుకు అంటే, సో ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ కన్క్లూడ్ ఎలా జరుగుతుంది అంటే ట్రీటీ ఆఫ్ మద్రాస్. సో ట్రీటీ ఆఫ్ మద్రాస్ ని సరిగ్గా పాటించినందుకు గాను సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ అనేది జరుగుతుంది. డ్యూరింగ్ ద సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ హూ డైడ్ అని అడిగితే, ఎవరు చనిపోయారని అడిగితే హైదర్ అలీ. హైదర్ అలీని రీప్లేస్ చేసింది సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ లో ఎవరని అడిగితే టిప్పు సుల్తాన్ గా చెప్తాం. సో నెక్స్ట్ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ అనేది జరుగుతుంది మనకి. ఆ టైంలో వారెన్ హేస్టింగ్స్ అనే పర్సన్ హెడ్ గా ఉంటారు. ఫోర్త్ దాంట్లో టిప్పు సుల్తాన్ చంపబడతారు. ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ టిప్పు సుల్తాన్ వాస్ కిల్డ్ బై ద బ్రిటిష్ ఆర్మీగా చెప్పడం జరుగుతుంది. ఆ టైంలో లార్డ్ వెల్లెస్లీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన గవర్నర్ జనరల్ గా ఉండడం జరుగుతుంది. సో దాంతో కంప్లీట్ గా మనకి మైసూర్ కింగ్డమ్ అనేది బ్రిటిషర్స్ చేతిలో వెళ్ళిపోతుంది. టిప్పు సుల్తాన్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా హూ ప్రింటెడ్ కాయిన్స్ విత్ ద పార్వతీ పరమేశ్వర ఇమేజెస్. పార్వతీ పరమేశ్వర ఇమేజెస్ తో కూడుకున్న కాయిన్స్ ని, నాణాలని భారతదేశంలో మొట్టమొదటిగా ప్రింట్ చేసిన వ్యక్తిగా కూడా టిప్పు సుల్తాన్ ని చెప్పడం జరుగుతుంది అనమాట. సో వీళ్ళని పక్కన పెడితే, ఈ ఆంగ్లో మైసూర్ వార్స్ ని పక్కన పెడితే ఇక్కడ ఉన్న కార్న్ వాలీస్ అండ్ వారెన్ హేస్టింగ్ అండ్ వెల్లెస్లీ మీద క్వశ్చన్స్ పడతాయి. ఎస్ఎస్సిలో వీ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ ఏరియా. లాస్ట్ టైం ఒక క్వశ్చన్ అడిగారు, బెంగాల్ డివిజన్ టైంలో ఎవరు గవర్నర్ జనరల్ గా ఉన్నారు, ఎవరు వైస్రాయ్ గా ఉన్నారు, హూ ఈజ్ అ వైస్రాయ్ ఇన్ ద టైమ్ ఆఫ్ బెంగాల్ డివిజన్ ఇన్ ఇండియా అని చెప్పేసి లార్డ్ కర్జన్ ఎవరైతే ఉన్నారో సో హీఈస్ అ వైస్రాయ్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద డివిజన్ ఆఫ్ బెంగాల్ యాజ్ అ వెస్ట్ బెంగాల్ అండ్ ఈస్ట్ బెంగాల్ అనౌన్స్ చేసింది కూడా ఈయనే. సో అలాంటి క్వశ్చన్స్ ని వీళ్ళ దగ్గర నుంచి కూడా అడగచ్చు అనమాట. పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్, శాశ్వత శిస్తు పద్ధతి లేదా జమీందారీ పద్ధతిని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఎవరు అంటే కార్న్ వాలిస్ గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇండియాలో డ్యూయల్ రూలింగ్ సిస్టమ్ ని అబాలిష్ చేసిన పర్సన్ ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్ గా చెప్తారు. బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అనేది 1764 లో జరుగుతుంది. 1765 లో అలహాబాద్ ట్రీటీ జరుగుతుంది. ఎస్ఎస్సి సిజిఎల్ కాబట్టి మిమ్మల్ని డీటెయిల్స్ అడగడు, డైరెక్ట్ గా గుర్తు పెట్టుకోండి. 1765 లోనేమో అలహాబాద్ ఒప్పందం జరుగుతుంది. దానికి ముందర 1764 లో బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అనేది జరుగుతుంది అనమాట. సో దీని తర్వాత రాబర్ట్ క్లైవ్ ఇండియాలో మనకి దీవానీ నిజామత్ రూలింగ్స్ ని స్టార్ట్ చేస్తారు. దీవానీ నిజామత్ మనకి దీన్నే డ్యూయల్ రూలింగ్ ఇన్ ఇండియా కూడా అంటారు. డ్యూయల్ రూల్ ని ఆ
ఏరియాలో బెంగాల్లో స్టార్ట్ చేసిన పర్సన్ రాబర్ట్ క్లైవ్. ఇదే డ్యూయల్ రూల్ ని అబాలిష్ చేసిన పర్సన్ ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్ గా చెప్పడం జరుగుతుంది. సో ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా కూడా వారెన్ హేస్టింగ్స్ అనే పర్సన్ ఉన్నారు. సో ఇవి ఓవరాల్ గా వీళ్ళిద్దరికి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. అయితే లార్డ్ వెల్లెస్లీ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్లో గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ వెల్లెస్లీ. టిప్పు సుల్తాన్ చనిపోతున్నప్పుడు ఆ యుద్ధంలో గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ వెల్లెస్లీ. ఆర్ఎల్స్ నేను ఇక్కడ మీకు క్విక్ రివిజన్ కోసం అని చెప్పేసి నేను రాసి పెట్టాను, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ద ఫస్ట్ వన్ సెన్సార్షిప్ ఆఫ్ ప్రెస్ యాక్ట్ 1799. గుర్తుపెట్టుకోండి, 1799 లో వచ్చిన చట్టం సెన్సార్షిప్ ఆఫ్ ప్రెస్ యాక్ట్. దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఎవరు అంటే వెల్లెస్లీ, లార్డ్ వెల్లెస్లీ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే బికాస్ ఆఫ్ కలకత్తా జనరల్ అడ్వర్టైజర్. కలకత్తా జనరల్ అడ్వర్టైజర్. సో దీన్ని మనకి ఏమని కూడా పిలుస్తారు అంటే బెంగాల్ గెజిటేట్ గా కూడా పిలుస్తారు. బెంగాల్ గెజిటేట్. బెంగాల్ గెజిటేట్ ని ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఎవరు అంటే జేమ్స్ అగస్టస్ హిక్కీ అనే పర్సన్ ఉన్నారు. సో ఆయన దీనిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. క్వశ్చన్స్ చూడండి. జేమ్స్ అగస్టస్ హిక్కీ ఇంట్రడ్యూస్ చేసిన పేపర్ పేరు బెంగాల్ గెజిటేట్. బెంగాల్ గెజిటేట్ ని ఏమని కూడా పిలుస్తారు అంటే మనకి కలకత్తా జనరల్ అడ్వర్టైజర్ గా కూడా పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటివి తీసుకొచ్చారు. ఈ పేపర్స్ ఏం చేసాయి అంటే బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా ఇండియాలో పబ్లిష్ చేయడం స్టార్ట్ చేశాయి. సో అందుకని చెప్పేసి వీళ్ళని కంట్రోల్ చేయడానికి ఎస్పెషల్లీ ఫ్రెంచ్ వ్యక్తులు కానీ ఫ్రెంచ్ తరపు వాళ్ళు కానీ బ్రిటిషర్స్ రూల్ కి వ్యతిరేకంగా ఏ న్యూస్ ప్రింట్ చేయకుండా ఉండడానికి లార్డ్ వెల్లెస్లీ ఇంపోజ్ చేసిన చట్టం సెన్సార్షిప్ ఆఫ్ ప్రెస్ యాక్ట్. సో ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్ గా వచ్చే క్వశ్చన్స్ అన్నమాట. లార్డ్ వెల్లెస్లీ మనకి ఫోర్ట్ విలియం కాలేజ్ అనే దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఫోర్ట్ విలియం ఈజ్ లొకేటెడ్ ఇన్ దట్ వెస్ట్ బెంగాల్ ఏరియా, బట్ ఫోర్ట్ విలియం కాలేజ్ ని ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తిగా లార్డ్ వెల్లెస్లీని చెప్తాం. ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్లోని ఉన్నారు. అలాగే సెకండ్ ఆంగ్లో మరాఠా వార్లో కూడా ఇండియా యొక్క గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ వెల్లెస్లీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హీ ఇంట్రడ్యూస్డ్ మీడియేషన్ మెథడ్. అంటే డాక్ట్రైన్ ఆఫ్ లాప్సీ లార్డ్ డెల్హౌసీ. అలాగే సబ్సిడరీ అలయన్స్ మెథడ్ వచ్చేటప్పటికి లార్డ్ మనకి ఎవరైతే ఉన్నారో వెల్లెస్లీ ఇలాంటి పర్సన్స్ తీసుకొచ్చారు. అలాగే ఈయన సబ్సిడరీ అలయన్స్ తో పాటుగా మీడియేషన్ మెథడ్ అంటే వితౌట్ వార్ అండ్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ కొన్ని కింగ్డమ్స్ ని ఎనాక్స్ చేసుకోవడం మాటల ద్వారా, కొన్ని నెగోషియేషన్స్ ద్వారా ఆ కింగ్డమ్ ని కలిపేసుకోవడం, ఇలాంటి వాటిని మీడియేషన్ మెథడ్ అంటాం. ఈ మెథడ్ ని సబ్సిడరీ అలయన్స్ సైనిక సహకార పద్ధతిని రెండింటినీ తీసుకొచ్చిన వ్యక్తి లార్డ్ వెల్లెస్లీగా చెప్తాం. అంటే లార్డ్ వెల్లెస్లీ గురించి మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్ ఇవ్వకపోతే మేబీ ఎస్ఎస్సి సిజిఎల్ లో ఇవన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్. హూ ఇంట్రడ్యూస్డ్ దిస్ మెథడ్? లార్డ్ వెల్లెస్లీ. సెకండ్ ఆంగ్లో మరాఠా వార్లో ఉన్నది లార్డ్ వెల్లెస్లీనే. ఫోర్ట్ విలియం కాలేజ్ ని ఎస్టాబ్లిష్ చేసింది ఆయనే. సెన్సార్షిప్ ప్రెస్ యాక్ట్ తీసుకొచ్చింది కూడా ఆయనే. సో ఈ యాక్ట్ తీసుకొచ్చి దాని తర్వాత జర్నల్స్, మ్యాగజైన్స్, బుక్స్ అన్నిటి మీద దీన్ని విధించడం స్టార్ట్ చేశారు. వెన్ లార్డ్ హెస్టింగ్స్ అధికారంలోకి రాగానే వీటిని అన్నిటినీ కూడా లిబరలైజ్ చేశారనమాట. అది ఇక్కడ మనకి మెయిన్ గా తెలుసుకోవాల్సింది. అండ్ వారెన్ హెస్టింగ్స్ గురించి తెలుసుకున్నాం, వెల్లెస్లీ గురించి తెలుసుకున్నాం, అండ్ కార్న్వాలిస్ పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ తో పాటుగా మనకి ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఫ్రీ బీస్ అనే ఒక పద్ధతిని కూడా తీసుకొచ్చారు. సో ఫ్రీ బీస్ అంటే ఇక్కడ అర్థం దస్తక్ సిస్టమ్ అన్నమాట. దస్తక్ సిస్టమ్ అన్నా లేదా ఫ్రీ బీస్ సిస్టమ్ అన్నా ఒకటే, అది గుర్తుపెట్టుకోండి. సో దస్తక్ సిస్టమ్ అన్నా ఫ్రీ బీస్ అన్నా ఒకటే. ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై దట్ ఈస్ట్ ఇండియన్ కంపెనీగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సర్క్యూట్ కోడ్స్ అని ఉన్నాయి. సర్క్యూట్ కోడ్స్ ని ఢాకా, పాట్నా, కల్కత్తా, ముర్షిదాబాద్ 4 ప్లేసెస్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ ని మిస్ప్లేస్ చేసి అడుగుతారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ సర్క్యూట్ కోడ్స్ విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ద లార్డ్ కార్న్వాలిస్? లార్డ్ కార్న్వాలిస్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసిన సర్క్యూట్ కోడ్స్ లో ఈ క్రింది వాటిలో ఏది లేదు. ఢాకా అండ్ పాట్నా, కల్కత్తా, మద్రాస్ అని అడుగుతారు. సో మద్రాస్ ఈస్ నాట్ ఇన్ దట్ ఆప్షన్. సో అలాంటి క్వశ్చన్ ని మీరు ఇక్కడ నుంచి ఫ్రేమ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి పోలీస్ దాంట్లో రిఫార్మ్స్ తీసుకొచ్చారు, జ్యుడిషియల్ దాంట్లో రిఫార్మ్స్ తీసుకొచ్చారు, ట్యాక్స్ దాంట్లో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. వీటినన్నిటినీ కూడా కార్న్వాలిస్ కోడ్ అని చెప్పేసి అంటారు. కార్న్వాలిస్ కోడ్ ని 1793 నుంచి ఇండియాలో మనకి ఎస్టాబ్లిష్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఇవన్నీ చేసినందుకు గాను కార్న్వాలిస్ ని జనరల్ గా మనకి ఫస్ట్ మార్కిస్ అని కూడా పిలుస్తారు. హూ కాల్డ్ యాజ్ ద ఫస్ట్ మార్కిస్ ఇన్ ఇండియా? దట్ ఈస్ నథింగ్ బట్ లార్డ్ కార్న్వాలిస్ గా చెప్పొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ధారోగా.
సో ద ధారోగా టర్మ్ మెన్షన్ బై దట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్, ఈ క్రింది వాటిలో ఈ ఆప్షన్ ధారోగాకి సెట్ అవుతుంది అని అడిగారు అనుకోండి. పోలీస్ అన్నమాట. ఒక ఇండియన్ పోలీస్ లేదా ఒక పోలీస్ ఆఫీసర్ కింద గ్రూప్ ఆఫ్ కానిస్టేబుల్స్ అందరూ కలిసి ఉంటారు. ఈ సిస్టమ్ ని, ఆ ఆఫీసర్ ని ధారోగా అని చెప్పేసి పిలుస్తారు. ఇలాంటి సిస్టమ్ ని తీసుకొచ్చింది కూడా మనకి లార్డ్ కార్న్ వాలిసే. సో దిస్ ఈస్ రిగార్డింగ్ టు ద లార్డ్ కార్న్ వాలిస్ అండ్ దిస్ ఈస్ రిగార్డింగ్ టు ద వెల్లెస్లీగా చెప్తామన్నమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ అండ్ యాజ్ వెల్ యాజ్ గవర్నర్ జనరల్స్. ఆంగ్లో మైసూర్ వార్ ఇస్తే ఇలా గుర్తుపెట్టుకోండి, లేదా వీళ్ళ గురించి అడిగితే ఇవి గుర్తుపెట్టుకోండి, అండ్ లేకపోతే అది ఒకటి వీళ్ళ గవర్నర్ జనరల్స్ కి సంబంధించి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫైండ్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ టు దట్ ఫాలోయింగ్. ఈ కింది ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ద టిప్పు సుల్తాన్ ప్లాంటెడ్ ట్రీ ఆఫ్ లిబర్టీ ఇన్ శ్రీరంగపట్టణం యాజ్ అ సింబల్ ఆఫ్ ఫ్రెంచ్ రివల్యూషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో నెక్స్ట్ వన్, హైదర్ అలీ ఈజ్ అ మెంబర్ ఆఫ్ జాకోబియన్ క్లబ్ ఇన్ ఫ్రాన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఫ్రాన్స్ లో జాకోబియన్ క్లబ్ అనేది ఉంది. సో అదే జాకోబియన్ క్లబ్ ని మనకి శ్రీరంగపట్టణం అని చెప్పేసి ఉంది. ఈ శ్రీరంగపట్టణంలో 1797 లో టిప్పు సుల్తాన్ దీన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. టిప్పు సుల్తాన్ ఎస్టాబ్లిష్డ్ జాకోబియన్ క్లబ్ ఆఫ్ ఫ్రాన్స్ ఇన్ శ్రీరంగపట్టణం ఇన్ 1797 అండ్ హీ జాయిన్డ్ యాజ్ అ మెంబర్ ఇన్ దట్ జాకోబియన్ క్లబ్. సో అందులో వన్ ఆఫ్ ద మెంబర్ గా జాయిన్ అయింది మనకి టిప్పు సుల్తాన్. ఆయన సిటిజన్ ఆఫ్ టిప్పు అని కూడా మనకి పిలువబడ్డారు అనమాట. ఆయనే పిలుచుకున్నారంటే సిటిజన్ ఆఫ్ టిప్పు అని కూడా. సో ఇందులో జాయిన్ అయినప్పుడు ఆయన దీనికి అలౌ చేశారు ఇట్లా పిలుచుకోవడం అనేది. ఇలాంటివన్నీ కూడా దాంట్లో కనిపిస్తాయి. బట్ హైదర్ అలీ అని అన్నారు, టిప్పు సుల్తాన్ ఫాదర్ హైదర్ అలీ. సో ఆయనకి జాకోబియన్ క్లబ్ కి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఈ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. టిప్పు సుల్తాన్ ప్లాంటెడ్ ట్రీ ఆఫ్ లిబర్టీ. సో ట్రీ ఆఫ్ లిబర్టీ లేదా స్వేచ్ఛా వృక్షం అనేది మనకి శ్రీరంగపట్టణంలో దాన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. అది కరెక్టే కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ రాంగ్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. ఆప్షన్ బి అనేది రాంగ్ గా చెప్పొచ్చు అనమాట. అలాగే టిప్పు సుల్తాన్ ని మనకి టైగర్ ఆఫ్ మైసూర్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో హూ ఈస్ కాల్డ్ యాజ్ అ టైగర్ ఆఫ్ మైసూర్ అని అడిగితే టిప్పు సుల్తాన్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ద సెకండ్ థింగ్, సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ లో టిప్పు సుల్తాన్ ఎంటర్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎంటర్ అయిన తర్వాత ఆ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ లో మనకి ట్రీటీ ఆఫ్ మ్యాంగళూర్ అనేది కూడా జరుగుతుంది. సో థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ లో ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం అనేది జరుగుతుంది. సో ఫోర్త్ వన్ లో టిప్పు సుల్తాన్ చనిపోతారు. దాని తర్వాత సబ్సిడరీ అలయన్స్ ప్రకారం ఈ కింగ్డమ్ అనేది వడియార్స్ కి వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఓవరాల్ గా టిప్పు సుల్తాన్ లేదా హైదర్ అలీకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్. కానీ ఎస్ఎస్సిలో టిప్పు సుల్తాన్, ఛత్రపతి శివాజీ ఇలాంటి వాళ్ళ గురించి డైరెక్ట్ క్వశ్చన్స్ పడతాయి. హూ ఈస్ కాల్డ్ యాజ్ అ టైగర్ ఆఫ్ మైసూర్ ఆర్ హూ ఇంట్రడ్యూస్డ్ కాయిన్స్ ఆఫ్ పార్వతీ పరమేశ్వర, ట్రీ ఆఫ్ లిబర్టీని ఎక్కడ పెట్టారు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకొకటి చూద్దాం. అండ్ టిప్పు సుల్తాన్ ఈస్ అ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన చాలా మంచిగా ఎడ్యుకేషన్ ని చేశారంట. ఆయనకి చాలా లాంగ్వేజెస్ తెలుసంట. అందులో హీఈస్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ ఉర్దూ. సో ఉర్దూ ఒకటి, అరబిక్ ఒకటి, పర్షియన్ ఒకటి, దాంతో పాటుగా కెనరాసి అని చెప్పేసి దీన్ని కన్నడ లాంగ్వేజ్ అని కూడా అంటారు. కన్నడ అన్న కెనరాసి అన్న ఒకటే అన్నమాట. సో ఈ లాంగ్వేజ్ ని ఉర్దూని, అరబిక్ అండ్ పర్షియన్ అండ్ ఈ లాంగ్వేజెస్ లో ఎక్స్పర్ట్ అయిన మైసూర్ కింగ్ ఎవరు అని అడిగితే టిప్పు సుల్తాన్ గా చెప్పడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ హీ ఫాలోడ్ హిస్ ఫాదర్ మెథడ్స్. హైదర్ అలీ లాగే ఫ్రెంచ్ ఆర్మీ సహాయంతో తన ఆర్మీని ట్రైన్ చేశారు. ట్రైన్ చేయడమే కాకుండా 1796 లో బోర్డ్ ఆఫ్ అడ్మిరాలిటీ అనే దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సో డైరెక్ట్ క్వశ్చన్, బోర్డ్ ఆఫ్ అడ్మిరాలిటీ ఇన్ 1796 ఎస్టాబ్లిష్డ్ బై విచ్ కింగ్? టిప్పు సుల్తాన్. ఆర్ టిప్పు సుల్తాన్ ఎస్టాబ్లిష్డ్ బోర్డ్ ఆఫ్ అడ్మిరాలిటీ ఇన్ మైసూర్ ఇన్ విచ్ ఇయర్? 1796. CGL క్వశ్చన్స్ ఇట్లా ఫ్రేమింగ్ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. హీ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ డాక్ యార్డ్స్. డాక్ యార్డ్స్ అంటే తెలుసు కదా, షిప్స్ ఆగేవి కానీ షిప్స్ ని మరమ్మతు చేయడం, రిపేర్ చేయడం లాంటివి అనమాట. మ్యాంగళూరు ఒకటి, వాజిదాబాద్ ఒకటి, మౌలిదాబాద్, ఈ మూడు మైసూర్ దగ్గర ఉన్న చిన్న చిన్న ప్లేసెస్. ఈ ప్లేసెస్ లో మనకి డాక్ యార్డ్స్ ని ఎస్టాబ్లిష్ చేసిన పర్సన్ గా టిప్పు సుల్తాన్ ని చెప్తాం. బట్ ఇవి అంతగా సక్సెస్ అవ్వలేదు. సో నెక్స్ట్ వన్, ఫతుల్ ముజాహుద్దీన్ మిలిటరీ మెయింటెనెన్స్ బుక్ అనమాట. సో టిప్పు సుల్తాన్ ఒక బుక్ కూడా రాశారు మిలిటరీకి సంబంధించి. దాని పేరు ఫతుల్ ముజాహుద్దీన్ అని చెప్పేసి ఉంటది. ఈ బుక్ రాసింది ఆయనే, ఆ కాయిన్స్ ని ప్రింట్ చేసింది ఆయనే. టైగర్ ఆఫ్ మైసూర్ అని పిలుస్తారు. ఈ లాంగ్వేజెస్ లో ఆయన చాలా ఎక్స్పర్ట్ గా చెప్పడం జరుగుతుంది. మనకి ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ తర్వాత ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ లో లార్డ్ వెల్లెస్లీ నేతృత్వంలోని ఆ యుద్ధంలో శ్రీరంగపట్నం ఆయన క్యాపిటల్ కోసం పోరాడుతూ ఆయన చనిపోయారు. సో దీంట్లో టిప్పు సుల్తాన్ గురించి ఏ పాయింట్ ఇచ్చినా మీరు పెట్టగలిగి ఉండాలా. సో దిస్ ఈస్ అబౌట్ ఆంగ్లో మైసూర్ వార్స్ యాజ్ వెల్ యాజ్ టిప్పు సుల్తాన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాటిల్ వర్ ఫాట్
ఇన్ 1764 1764లో ఏ యుద్ధం జరిగింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది ఉంది. సో మనకి ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది 1526 లో జరిగింది. అది కూడా ఎవరెవరికి మధ్య అంటే బాబర్. సో మొఘల్ ఆర్మీ లేదా మొఘల్ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేసిన పర్సన్, మొఘల్ డైనాసిటీ ఫౌండర్ గా బాబర్ ని చెప్తాం. సో బాబర్ కి యాజ్ వెల్ యాజ్ లోడీ డైనాసిటీలో లాస్ట్ పర్సన్ అయిన ఇబ్రహీం లోడీ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి మధ్య ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది జరిగింది. సో ఎస్ఎస్సిలో కామన్ గా అడిగే క్వశ్చన్, వాట్ ఈస్ ద రియల్ నేమ్ ఆఫ్ బాబర్, వాట్ ఈస్ ద రియల్ నేమ్ ఆఫ్ హుమయూన్, ఇలాంటి క్వశ్చన్స్ ని అడుగుతూ ఉంటారు. అవి చూసుకుంటూ ఉండండి. జహీరుద్దీన్ ఏదైతే ఉందో, సో జహీరుద్దీన్ అనేది ఈయన యొక్క, జహీరుద్దీన్ మొహమ్మద్ బాబర్ అనేది ఈయన యొక్క పేరు అన్నమాట. అలాగే హుమయూన్ వచ్చేటప్పటికి మీర్జా నజీరుద్దీన్ మొహమ్మద్ ఖాన్ అనేది హుమయూన్ యొక్క ఒరిజినల్ నేమ్. ఈ నేమ్స్ ని అడుగుతూ ఉంటారండి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బాబర్ యొక్క సమాధి అనేది మనకి కాబూల్లో లొకేట్ అయ్యింది. అది ఒక పాయింట్ గా గుర్తుపెట్టుకోవచ్చు. హుమయూన్ యొక్క సమాధి అనేది మనకి ఢిల్లీలో లొకేట్ అయ్యింది. హుమయూన్ టోంబ్ ఏదైతే ఉందో అది యునెస్కో యొక్క వారసత్వ ప్రదేశంగా ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బాబర్ తన యొక్క చరిత్రని తనే రాసుకున్నారు, స్వీయ చరిత్ర రాసుకున్నారు మనకి, తుజికి ఈ బాబరి అని చెప్పేసి. సో దాని తర్వాత దాన్నే బాబర్ నామాగా కూడా చేంజ్ చేయడం జరిగింది. అలాగే హుమయూన్ వచ్చేటప్పటికి హుమయూన్ యొక్క చరిత్ర ఏదైతే ఉంటుందో దాన్ని హుమయూన్ నామాగా రాయడం జరిగింది. హుమయూన్ నామా అనే దాన్ని రాసింది మనకి గుల్బదాన్ బేగంగా చెప్తాం. హుమయూన్ నామా ఈజ్ రిటన్ బై గుల్బదాన్ బేగం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అని ఉంది. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ 1764 లో జరిగింది. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757 లో జరిగింది. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది 1556 లో జరిగింది. థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది మనకి 1761 లో జరిగింది. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఫస్ట్ వన్ 1526 లో బాబర్ కి ఇబ్రహీం లోడికి, అండ్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1556 లో అక్బర్ ఎవరైతే ఉన్నారో అక్బర్ కి యాజ్ వెల్ యాజ్ మనకి హేమరాజ్ అని చెప్పేసి ఉంటారు. సో హేమరాజ్ కి అక్బర్ కి మధ్యలో 1556 లో జరిగింది. మరాఠా ఆర్మీకి ఆఫ్ఘాన్స్ కి మధ్య 1761 లో థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వార్ అనేది జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది దిన్ ఈ ఇలాహీ లాంటి వాటిని స్టార్ట్ చేసింది అక్బర్ గా చెప్తాం. అక్బర్ తన కాలంలో జిజియా ట్యాక్స్ ఏదైతే ఉందో, సో జిజియా ట్యాక్స్ ని అబాలిష్ చేసిన పర్సన్ కూడా మనకి అక్బర్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ సిరజుద్దుల్లా ఎవరైతే ఉన్నారో సిరజుద్దుల్లాకి యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ బ్రిటిష్ ఆర్మీకి మధ్యలో జరిగింది. అలాగే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ 1764 లో ఏదైతే జరిగిందో ఇది మనకి మీర్ కాసిం యొక్క కూటమి ఏదైతే ఉందో, సో మీర్ కాసిం గానీ దాని తర్వాత వచ్చిన షా అలం టూ, సో షా అలం అండ్ యాజ్ వెల్ యాజ్ మీర్ కాసిం వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క కూటమితో మనకి బ్రిటిష్ ఆర్మీకి మధ్య 1764 లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది జరిగింది. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరిగిన తర్వాత 1765 లో అలహాబాద్ ఒప్పందం, అలహాబాద్ ట్రీటీ అనేది కూడా జరిగింది అనమాట. ఇవి వీటికి సంబంధించిన ముఖ్యమైన అంశాలుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫతేపూర్ సిక్రీ అనే దాన్ని మనకి నిర్మించిన పర్సన్ గా ఎవరిని చెప్తాము అంటే అక్బర్ ని చెప్పడం జరుగుతుంది. అలాగే ఫతేపూర్ సిక్రీ దగ్గర మనకి బులందా దర్వాజా లాంటి వాటిని కూడా నిర్మించింది అక్బరే అన్నమాట. కొంతకాలం ఆ ఏరియాని తన క్యాపిటల్ గా కూడా రూల్ చేశారు అక్బర్. అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యాటిల్ ఆఫ్ తల్లికోట అని చెప్పేసి ఉంటుంది. బ్యాటిల్ ఆఫ్ రాక్షస తంగడి యుద్ధం లేదా తల్లికోట అది 1565 లో జరిగింది అనమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాటి అని చెప్పేసి ఉంటుంది లేదా హల్దీఘాట్, అది మేవార్ ఫోర్సెస్ కి అండ్ అక్బర్ కాలంలో ఉన్న మొఘల్ ఆర్మీకి మధ్య జరిగింది. చాలా చాలా ఫేమస్ అది. 1576 ఆ టైంలో జరిగింది బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్ అనేది. బ్యాటిల్ ఆఫ్ రాక్షసి తంగడి యుద్ధం అనేది లేదా తల్లికోట యుద్ధం అనేది విజయనగర కింగ్డమ్ కి అండ్ యాజ్ వెల్ యాజ్ బహమనీ రాజ్యాలకి మధ్య 1565 లో జరిగింది. బ్యాటిల్ ఆఫ్ తల్లికోట, బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్, పానిపట్ వార్ 1, వార్ 2, వార్ 3, అలాగే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సార్, వీటితో పాటుగా మనకి టెరైన్ అని ఉంటాయి. బ్యాటిల్ ఆఫ్ టెరైన్ 111191 ఒకటి, బ్యాటిల్ ఆఫ్ టెరైన్ 1192 ఒకటి. సో టెరైన్ యుద్ధాలు అంటాం, టెరైన్ 1, టెరైన్ 2. సో ఈ రెండు కూడా మనకి ఎవరైతే మహమ్మద్ గోరీ ఉంటారో మహమ్మద్ గోరీకి పృథ్వీరాజ్ కి మధ్యలో 111191, 1192లో మనకి టెరైన్ యుద్ధాలు అనేవి జరుగుతాయి. 1192లో ఏదైతే మనకి రెండవ టెరైన్ యుద్ధం జరుగుతుందో, సో రెండవ టెరైన్ యుద్ధంలో మహమ్మద్ గోరీ ఎవరిని డిఫీట్ చేస్తారు అంటే పృథ్వీరాజ్ ని డిఫీట్ చేయడం జరుగుతుంది. పృథ్వీరాజ్ మీద ఒక బుక్ కూడా ఉంటుంది అన్నమాట మనకి, పృథ్వీరాజ్ రసో అని చెప్పేసి ఉంటుంది. పృథ్వీరాజ్ రసో, ఇది పృథ్వీరాజ్
పృథ్వీరాజ్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో ఆయన గురించి రాసిన బుక్ ఇది. సో ఈ బుక్ ని రాసింది మనకి చాంద్ బరదాయ్ అనే పర్సన్. ఆయన యొక్క పర్సనల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో చాంద్ బరదాయ్, ఈయన పృథ్వీరాజ్ రసో అనే బుక్ ని రాస్తారు. మనకి సాంస్క్రిట్ లో ఫస్ట్ గ్రామర్ బుక్ ని అష్టాధ్యాయినిగా రాసేది పాణిని. గుర్తుపెట్టుకోండి, మాక్సిమం అడగకపోవచ్చు కానీ బుక్స్ లో అడుగుతారు. పాణిని ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ గివెన్ దట్ ఫస్ట్ బుక్ ఆన్ సాంస్క్రిట్ గ్రామర్ అష్టాధ్యాయిని. అలాగే ఫస్ట్ హిందీలో ఇలాంటి ఒక బుక్ ని రాసింది మనకి చాంద్ బరదాయ్ అన్నమాట. పృథ్వీరాజ్ రసో అనే దాన్ని రాశారు పృథ్వీరాజ్ చౌహాన్ కి సంబంధించి. పృథ్వీరాజ్ చౌహాన్ కి మహమ్మద్ గోరికి మధ్య 2 యుద్ధాలు జరిగితే ఫస్ట్ దాంట్లో పృథ్వీరాజ్ చౌహాన్ విన్ అవుతారు, సెకండ్ దాంట్లో ఓడిపోవడం జరుగుతుంది అనమాట. ఇవి టెరైన్ యుద్ధాలు, పానిపట్ యుద్ధాలు, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ as well as the battle of Buxa. So next question, the Asiatic Society was established in Calcutta by. So Asiatic Society అనే దాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి సర్ విలియం జోనెస్ ఎవరైతే ఉన్నారో ఆయన అనమాట. సో సర్ విలియం జోనెస్ కల్కత్తా హైకోర్ట్ ఏదైతే ఉందో, సో కల్కత్తా హైకోర్ట్ కి ఆయన జడ్జ్ గా కూడా వర్క్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి ఇండియాలో ఓరియంటల్ విద్య లేదా ఓరియంటల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడానికి సర్ విలియం జోనెస్ అనే పర్సన్ ఏషియాటిక్ సొసైటీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్ఎస్సి క్వశ్చనే కాబట్టి మీరు డైరెక్ట్ గా దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇంకొక క్వశ్చన్ మెకాలే మినిట్ అని చెప్పేసి ఉంటుంది. మెకాలే మినిట్ లేదా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ లేదా మెకాలే మినిట్ అనే దాన్ని ఏ ఇయర్ లో తీసుకొచ్చారంటే 1835 లో తీసుకొచ్చారు. ఇండియన్స్ కి ఇంగ్లీష్ విద్య ప్రాముఖ్యతని చెప్పడానికి, వాళ్ళకి ఇంగ్లీష్ విద్యని నేర్పించడానికి, దానికోసం అని చెప్పేసి ఎస్పెషల్లీ ఇన్ 1835 ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ లేదా మనకి మెకాలే మినిట్ యాక్ట్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఈయనకి రాజా అనే టైటిల్ ని ఇచ్చింది మనకి అక్బర్ 2 గా చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సంవాద కౌముది లాంటి పత్రికల్ని ఎస్టాబ్లిష్ చేసింది కూడా రాజా రామ్మోహన్ రాయ్ గారుగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వారెన్ హేస్టింగ్స్, ఆల్రెడీ చెప్పాం, గవర్నర్ ఆఫ్ బెంగాల్ ని ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చింది వారెన్ హేస్టింగ్స్ టైంలోనే. సో వారెన్ హేస్టింగ్సే బెంగాల్లో డ్యూయల్ రూలింగ్ షిప్ ని మనకి అబాలిష్ చేయడం కూడా జరిగింది అనమాట. ఆయన గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. సో ఇవి ఓవరాల్ గా వీళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్. అలాగే మెకాలే ఎవరి టైంలో ఇండియాలో మనకి ఈ మినిట్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ లాంటి దాన్ని తీసుకొస్తారు అంటే అంతకు ముందర మనకి విలియం బెంటిక్ అని చెప్పేసి ఉంటారు. ఈయన తర్వాతే ఇది వస్తుంది. విలియం బెంటిక్ ఎవరైతే ఉన్నారో ఈయన 1829 లో సతీ అబాలిషన్ యాక్ట్ అనేది తీసుకొస్తారు. ఈయన తర్వాత మెకాలే గారు వచ్చి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1835 అనే దాన్ని తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఇవి ఓవరాల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ కొన్ని తిరుగుబాట్లు ఇచ్చారు. ఇండియాలో రివల్యూషన్స్, తిరుగుబాట్లు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ట్రైబల్ మూవ్మెంట్ అని చెప్పేసి అంటాం, ట్రైబల్ రెబిలియన్స్. ఇంకొకటి వచ్చేటప్పటికి రైతులు పీసెంట్ మూవ్మెంట్స్ అనేవి కనిపిస్తాయి. మొప్లా తిరుగుబాటు కావచ్చు, లేకపోతే డిఫరెంట్ మనకి బర్దోలి సత్యాగ్రహ, ఇవన్నీ కూడా పీసెంట్స్ తిరుగుబాటులుగా చెప్పొచ్చు. పబ్నా మూవ్మెంట్ ఇవన్నీ. సో ట్రైబల్ కి వచ్చేటప్పటికి రంప తిరుగుబాటు, ముండా రెబిలియన్ గానీ, బిల్స్ తిరుగుబాటు, సాంతల్ తిరుగుబాటు, ఇవన్నీ కూడా ట్రైబల్ మూవ్మెంట్స్ కి వస్తాయి. దాంట్లో ఒకటి పైకా రెబిలియన్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి జగాబంధు అనే పర్సన్ యొక్క నేతృత్వంలో పైకా రెబిలియన్ తిరుగుబాటు అనేది జరిగింది. ఆప్షన్ 3 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ట్రావెన్కోర్ రెబిలియన్ అనేది వేలుతంపి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇందాకలే ఫస్ట్ క్వశ్చన్ లో చెప్పాను కిట్టూరు చెన్నమ్మ అని చెప్పేసి. సో రాణి చెన్నమ్మ గారు కర్ణాటక రీజియన్ కి సంబంధించి ఇక్కడ తిరుగుబాటు జరిగింది. సో రామోసి అప్రైజింగ్ అనేది చిత్తూరు సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఆధ్వర్యంలో జరిగింది. 3124 అనేది కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. ఆప్షన్ డి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అయితే పైకా రెబిలియన్ అనేది 2021 నుంచి మనకి వార్తల్లోకి వచ్చింది. హిస్టరీలో ఉండడం వేరు, న్యూస్ లోకి రావడం లేదు. ఎందుకంటే ఒడిస్సా గవర్నమెంట్ ఏదైతే ఉందో, సో ఒడిస్సా గవర్నమెంట్ రీసెంట్ గా ఈ 2021-22 లో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏదైతే పైకా రెబిలియన్ ఉందో దాన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గా డిక్లేర్ చేయండి, ఫస్ట్ వార్ ఆఫ్ రెబిలియన్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాగా డిక్లేర్ చేయండి అని చెప్పేసి అడిగితే సెంటర్ దానికి అబ్జెక్షన్ పెట్టడం కూడా జరిగింది అనమాట. సో దీనికి సంబంధించి ఇది వార్తల్లోకి రావడం జరిగింది. ఒడిస్సా ప్రాంతానికి సంబంధించి జరిగిన మొట్టమొదటి ఒక ట్రైబల్ రివోల్ట్ లేదా ఒక రివోల్ట్ గా బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా పైకా రెబిలియన్ అనే దాన్ని చెప్పొచ్చు. జగబంధు అనే పర్సన్ యొక్క ఆధ్వర్యంలో ఇది మనకి మెయిన్ గా జరిగింది అనమాట. అయితే దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ని నోట్స్ నేను మీకు ఇక్కడ ఇచ్చాను, చూసుకోవచ్చు అనమాట. సో మనకి ఒడిస్సా ప్రాంతంలో ముకుంద్ దేవ్ 2 అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో ఈయన ఏరియాలో ఉన్న ట్రైబల్స్ కావచ్చు, ఈయన ఏరియాలో ఉన్న పీపుల్ కావచ్చు, వీళ్ళు బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా ఈ పైకా తిరుగుబాటు అనేది చేశారు. సో పైకా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కొండ జాతి పీపుల్ లేదా ట్రైబల్ పీపుల్ అనొచ్చు.
సో వీళ్ళు ఇక్కడ ఉన్న మనకి ఇంకొక పీపుల్ ఎవరైతే కోన్స్ అనే వాళ్ళు ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా మనకి కలిపి ఈ మెయిన్ గా ఈ తిరుగుబాటును చేశారు. దానికి విద్యాధర్ మోహపాత్ర భ్రమాంబర్ రాయ్ ఎవరైతే మనకి జగద్బంధు అని చెప్తున్నామో ఆయన యొక్క ఒరిజినల్ నేమ్. ఒకవేళ ఆయన నేమ్ అక్కడ ఎలా ఇవ్వకపోతే దీన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈయన ముకుంద్ దేవ్ 2 అనే పర్సన్ కింద ఉన్నారనమాట. సో ఈయనకి సంబంధించి తిరుగుబాటు అనేది స్టార్ట్ అయింది. సో దీన్ని ఫస్ట్ వార్ ఆఫ్ రెబిలియన్ మూవ్మెంట్ గా ఇండియాలో డిక్లేర్ చేయమని చెప్పేసి అడగడం జరిగింది అనమాట. సో అది దానివల్ల వార్తల్లోకి వచ్చింది. రీసెంట్లీ పైకా రెబిలియన్ ఈజ్ ఇన్ న్యూస్ అండ్ ఇట్ ఈస్ కండక్టెడ్ అండర్ ద విచ్ పర్సన్ అని అడగచ్చు, ఆర్ ఇన్ విచ్ రీజియన్ అని చెప్పేసి అడగచ్చు. ఇలాంటి వాటిని గుర్తుపెట్టుకోండి. అయితే జనరల్ గా సాధారణంగా మీకు కొన్ని మూమెంట్స్ ఇండియాలో గుర్తుండే ఉంటాయి, మనకి బిల్ తిరుగుబాటు, సాంతల్ తిరుగుబాటు అలా. కాకపోతే మీకోసం అని చెప్పేసి కొంతవరకు అంటే అట్లీస్ట్ కొన్ని పేర్లను గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ కోండ్ తిరుగుబాటు అనేది ఏదైతే ఉందో, కోండ్ తిరుగుబాటు అనేది ఆల్మోస్ట్ మీకు తమిళనాడు, వెస్ట్ బెంగాల్ దాకా ఈ రీజియన్స్ మొత్తంలో కూడా కోండ్ తిరుగుబాటుని చక్ర బిసోయ్ అనే పర్సన్ మనకి నేతృత్వంలో జరిగిందనమాట. అది ఒకటి చెప్పొచ్చు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి రంపా తిరుగుబాటు, కొయ్య తిరుగుబాటు లాంటివి చెప్పొచ్చు. అలాగే మహారాష్ట్ర, గుజరాత్ కి సంబంధించి కోలీ తిరుగుబాటు అనేది చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ముండా తిరుగుబాటు గానీ, ముండా రెబిలియన్ గానీ, బిల్స్ రెబిలియన్ గానీ, సాంతల్ రెబిలియన్ గానీ ఇవన్నీ ఇటు సైడ్. చోటా నాగపూర్ ప్రాంతంలో రూఫ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి లేదా రూర్ ఆఫ్ ఇండియా అని చోటా నాగపూర్ ప్లాట్యూ అని పిలుస్తారు. ఆ చోటా నాగపూర్ ప్రాంతంలో థానా భగత్ మూవ్మెంట్ అనేది కూడా ట్రైబల్స్ కి సంబంధించి జరిగిందండి. ఇవి సో ఇవి కాకుండా ఈ మధ్యన ఎక్కువగా కుకీ మూమెంట్ అని అడుగుతున్నారు. సో కుకీ మూమెంట్ అనేది మణిపూర్ లో జరిగింది. ఎస్పెషల్లీ మణిపూర్ అనే ప్రాంతంలో కుకీ మూమెంట్ అనేది జరిగింది. రాణి గైడినిలు ఇలాంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సో దీంట్లో మనకి పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. కుకీ మూమెంట్ మణిపూర్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా దీన్ని స్టార్ట్ చేశారు. కుకీ మూమెంట్ ని బ్రిటిషర్స్ మనకి సప్రెస్ చేయడం వల్ల నెక్స్ట్ వన్ జిలియాంగ్ సాంగ్ అనే మూమెంట్ మణిపూర్ లో స్టార్ట్ అయింది. కుకీ మూమెంట్, జిలియాంగ్ సాంగ్ మూమెంట్ రెండు కూడా మణిపూర్వే. డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తే డైరెక్ట్ స్టేట్ పెట్టేసేయండి. ఈ మూమెంట్ సప్రెస్ అవడం వల్ల ఇది రావడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ నాగా మూమెంట్, ఇది నాగాలాండ్ మరియు మణిపూర్ కి సంబంధించి జరిగిందనమాట. జాగోదన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క నేతృత్వంలో మనకి మూమెంట్ అనేది జరిగింది. మేఘాలయలో ఖాసీ తిరుగుబాటు అనేది జరిగింది. అస్సాంలో ఆహోమ్ రెబిలియన్ యాజ్ వెల్ యాజ్ సింగ్పోస్ రెబిలియన్ మూమెంట్స్ అనేవి జరిగాయి అనమాట. సో జస్ట్ ఎస్ఎస్సి కాబట్టి మీకు రీజన్స్ అడగరు, ఏ మూమెంట్ ఏ ఏ ప్రాంతాల్లో జరిగిందని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ కోలి అని ఇచ్చేసి కోండ్ అని ఇచ్చి రంపా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆహోమ్, ఇటువైపు అస్సాం, మహారాష్ట్ర అండ్ నెక్స్ట్ తమిళనాడు ఆర్ వెస్టర్న్ ఘాట్స్ ఏరియా ఇలాంటివి ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ అ కరెక్ట్ వన్, విచ్ ఈస్ అ రాంగ్ వన్ అని అడుగుతారు. నా గెస్ కరెక్ట్ అయితే ఇటువైపు ఉన్న వాటిని ఎక్కువగా గుర్తుపెట్టుకోండి, బికాస్ మణిపూర్ ఈజ్ ఇన్ న్యూస్. సో కాబట్టి డైరెక్ట్ గా మణిపూర్ని అడగకుండా మణిపూర్ కి సంబంధించిన మూమెంట్స్ వేటినైనా అడగచ్చు, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా దాని రిలేటెడ్ గా ఉన్న ప్రాంతాలనైనా అడగచ్చు అనమాట. సో ఇవి కొన్ని తిరుగుబాట్లు మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which of the following pages are correctly matched with the regarding the British officers who suppressed the revolt of 1857? ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్ కి కానీ, ఐబీ లాంటి ఎగ్జామ్స్ కి కానీ 1857 రివోల్ట్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ అంటే లైక్ ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, బ్రిటిష్ ఆఫీసర్స్ కావచ్చు, అలాగే వీటికి సంబంధించి కొన్ని బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ కావచ్చు, అన్సంగ్ హీరోస్ ఆఫ్ 1857 అని చెప్పేసి ఈ మధ్యన కాన్సెప్ట్ బాగా పాపులర్ అవుతుంది. ఆ కాన్సెప్ట్ నుంచి కావచ్చు, వీటి నుంచి ఏదో ఒక షిఫ్ట్ లో మనం క్వశ్చన్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్లైండ్ గా. సో చూద్దాం. ఇందులో 1857 రివోల్ట్ లో ఏదైతే మనకి ఇక్కడ మెయిన్ ఫీమేల్ ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, మేల్ ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, సో వాళ్ళు ఒక ప్లేస్ నుంచి తిరగబడ్డారు. వాళ్ళని బ్రిటిష్ ఆఫీసర్స్ ఒక్కొక్క ప్లేస్ లో మనకి సప్రెస్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఏది కరెక్ట్ గా మ్యాచ్ చేశారని అడుగుతున్నారు. ఝాన్సీ ఏదైతే ఉందో, ఝాన్సీ లక్ష్మీబాయి మనకి సర్ హ్యూజ్ రోజ్ చేతిలో చంపబడింది. ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వారిలో టిప్పు సుల్తాన్ ఎలా అయితే చంపబడ్డారో 1857 రివోల్ట్ లో ఝాన్సీ లక్ష్మీబాయి సర్ హ్యూజ్ రోజ్ చేతిలో చనిపోవడం జరిగింది అనమాట. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి హడ్సన్ జగదీష్పూర్ గానీ, కాన్పూర్ కి సంబంధించి విన్సెంట్ ఐర్ కానీ, లక్నోకి సంబంధించి విలియం టైలర్ కానీ ఇవన్నీ రాంగ్ గా మ్యాచ్ చేశారు. సో కాన్పూర్ మీకు ఎక్కడ కనిపించినా ఒకటే గుర్తు పెట్టుకోండి. సో కాన్పూర్ కి క్యాంబెల్ వస్తారు. క్యాంబెల్ అనే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సో ఈయన కాన్పూర్ లో తిరుగుబాటుని సప్రెస్ చేయడం జరిగింది. సో మీకు సంబంధించి దానికి ఒక టేబుల్ కూడా ఉంది, ఆ టేబుల్ ఇస్తాను, ఒకసారి చూసేసుకోండి మీరే. ఇక్కడ కనుక జనరల్ గా చూసుకుంటే బహదూర్ షా 2 అని చెప్పేసి మనకి ఉన్నారు. బహదూర్ షా 2 ని 1857 రివోల్ట్ హీరోగా కూడా చెప్తారు, సారీ లీడర్ గా కూడా చెప్తారు. అలాగే ద లాస్ట్ రూలర్ ఆఫ్ మొఘల్, ఒక్కొక్కసారి సింపుల్ క్వశ్చన్ కూడా అడుగుతారు, మొఘల్స్ యొక్క లాస్ట్ రూలర్ ఎవరు అంటే బహదూర్ షా 2 గా గుర్తుపెట్టుకోండి. ఈయన ఉర్దూలో ఫేమస్ పోయెట్ కూడా. ఈయన పెన్ నేమ్ వచ్చేటప్పటికి జాఫర్ అనమాట, ఈయన యొక్క పెన్ నేమ్ అది.
నెక్స్ట్ వన్, బహదూర్ షా 2 ని సప్రెస్ చేసేది జాన్ నికోల్సన్ అనే ఆయన. ఈయన జనరల్ గా ఎక్కువ తిరుగుబాటు చేయరు, బట్ ఈయన చేసే తిరుగుబాటు లేదా లీడర్షిప్ ని సప్రెస్ చేసింది నికోల్సన్ అనే పర్సన్. ఈయనని రంగూన్ లేదా ప్రజెంట్ మయన్మార్ ఏదైతే ఉందో అక్కడికి పంపడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈయన యొక్క ఆర్మీ పర్సన్, జనరల్ ఆర్మీ మేజర్ ఉన్నారు, ఆయన పేరు జనరల్ బక్త ఖాన్. ఢిల్లీ నుంచి రివోల్ట్ చేసిన పర్సన్ గా జనరల్ బక్త ఖాన్ ని చెప్పడం జరుగుతుంది, అక్కడితో అది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి బేగం హజ్రత్ మహల్ అని చెప్పేసి ఉన్నారు. బేగం హజ్రత్ మహల్ అవధ్ నుంచి తిరుగుబాటు చేస్తారు. సో ఈమెని సప్రెస్ చేసేది హెన్రీ లారెన్స్ అనే పర్సన్. బేగం హజ్రత్ మహల్ ఎక్కడికి ఎస్కేప్ అయిపోతారంటే నేపాల్ కి ఎస్కేప్ అయిపోవడం జరుగుతుంది. సో నేపాల్ కి తరలి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాన్పూర్ కి సంబంధించి నానా సాహెబ్ అనే పర్సన్ తిరుగుబాటు చేస్తారు. సో నానా సాహెబ్ కూడా నేపాల్ కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ తిరుగుబాటుని సప్రెస్ చేసేది క్యాంబెల్. అయితే ఇక్కడ నానా సాహెబ్ తో పాటుగా తాంతియా తోపే అనే పర్సన్ కూడా తిరుగుబాటు చేస్తారు. తాంతియా తోపే అనే పర్సన్ క్యాంబెల్ చేతిలో లొంగిపోవడం, దాని తర్వాత ఆయన మరణించడం కూడా జరుగుతుంది అనమాట, చంపేయడం. సో ఇది తాంతియా తోపే, నానా సాహెబ్, కాన్పూర్ కి సంబంధించి 1857 రివోల్ట్ లో ముఖ్యమైన పర్సన్స్. వీళ్ళని సప్రెస్ చేసేది క్యాంబెల్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఖాన్ బహదూర్ ఖాన్ అని చెప్పేసి జగదీష్పూర్ కి సంబంధించి ఉంటారు. సో ఈయన్ని కూడా సప్రెస్ చేసేది మనకి క్యాంబెల్ గానే చెప్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి యూపీ సంబంధించి మౌలావి లిక్కత్ అలీ అని చెప్పేసి ఉంటారు, చాలా ఫేమస్ పర్సన్ ఈయన. ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్ లో వారణాసి, అలహాబాద్ ప్రదేశాల నుంచి గ్రూప్ ఆఫ్ పీపుల్ ని 1857 రివోల్ట్ మీదకి నడిపిన పర్సన్ గా ఏం చెప్తారు, కల్నల్ ఆన్సెల్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన ఈ మూవ్మెంట్ ని సప్రెస్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఝాన్సీ, కాన్పూర్, బేగం హజ్రత్ మహల్ లాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ లో ఇచ్చారు, కానీ ఈ క్వశ్చన్ ఇప్పటి వరకు మాక్సిమం షిఫ్ట్స్ లో మనకి ఎక్కడ కనిపించలేదు. సో కాబట్టి ఒకసారి గుర్తు పెట్టుకోవడం మంచిది. ఆన్సెల్ అనే బ్రిటిష్ ఆఫీసర్ మౌలావి లిఖత్ అలీ ఖాన్ ని 1857 రివోల్ట్ లో సప్రెస్ చేస్తారు. ఎస్పెషల్లీ అలహాబాద్, వారణాసి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి ఈ తిరుగుబాటు అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ అలహాబాద్ నేమ్ ని రీసెంట్ గా ప్రయాగ్రాజ్ కింద చేంజ్ చేయడం జరిగింది. వారణాసిని ఓల్డెస్ట్ లివింగ్ సిటీ ఆన్ ద అర్త్ కింద పిలవడం జరుగుతుంది. ప్రపంచంలో ఓల్డెస్ట్ లివింగ్ సిటీ ఆన్ ద అర్త్ గా వారణాసిని చెప్తారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క కల్చరల్ సిటీగా కూడా వారణాసి అనేది ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కున్వర్ సింగ్, ఈయనని ఏమని కూడా పిలుస్తారు, బీహార్ కేసరి అని కూడా పిలవడం జరుగుతుంది. కున్వర్ సింగ్ అనే ఆయన పర్సన్ ని, ఈయనని సప్రెస్ చేసింది మనకి విలియం టైలర్. సో విలియం టైలర్ కున్వర్ సింగ్ ని, క్యాంబెల్, కాన్పూర్ యాజ్ వెల్ ఎస్ ఖాన్ బహదూర్ ఖాన్ ని, నెక్స్ట్ కల్నల్ అనే పర్సన్, ఆన్సెల్ అనే పర్సన్, మౌలావి లిఖత్ ని అండ్ లారెన్స్, బేగం హజ్రత్ మహల్ ని, హ్యూజ్ రోజ్ వచ్చేటప్పటికి ఆ పర్సన్ ఎవరైతే ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నారో సో ఆమెని సప్రెస్ చేయడం జరుగుతుంది. అయితే 1857 రివోల్ట్ కి సంబంధించి అప్పుడప్పుడు కొన్ని బుక్స్ అడుగుతూ ఉంటారు, అవి చాలా ఇంపార్టెంట్. విడి సావర్కర్, వినయ్ దామోదర్ సవార్కర్, ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా బుక్ 1857 రివోల్ట్ గురించి రాశారు. అది చాలా సార్లు క్వశ్చన్స్ అడిగారు, మీరు గుర్తు పెట్టుకునే ఉండుంటారు. ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా 1857 రివోల్ట్, ఆ బుక్ ని రాసింది విడి సవార్కర్ గారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి పిసి జోషి అని చెప్పేసి ఉన్నారు, పురాణ్ చంద్ జోషి, ఆయన రెబిలియన్ 1857 అనే బుక్ ని రాశారనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి జార్జ్ బ్రూసీ మ్యాలిజన్, ఈయన ఇంగ్లీష్ వ్యక్తి. జార్జ్ బ్రూసీ మ్యాలిజన్ అనే వ్యక్తి ద ఇండియన్ మ్యూటినిటీ ఆఫ్ 1857 అనే బుక్ ని రాశారనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్స్కవేషన్ ఆఫ్ ట్రూత్, ద అన్సంగ్ హీరోస్ ఆఫ్ 1857 రివోల్ట్. ఎక్స్కవేషన్ ఆఫ్ ట్రూత్, ద అన్సంగ్ హీరోస్ ఆఫ్ 1857 రివోల్ట్ అనే బుక్ ని రాసింది ఖాన్ మొహమ్మద్ సిద్ది ఖాన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఈ మధ్యన ఎగ్జామ్స్ లో అన్సంగ్ హీరోస్, అన్సంగ్ పర్సన్స్ గురించి ఎక్కువ అడుగుతున్నారు, కాబట్టి వాళ్ళ గురించి 1857 రివోల్ట్ బుక్ రాసింది ఖాన్ మొహమ్మద్ సిద్ది ఖాన్ అనే పర్సన్ అనమాట. సో జనరల్ గా మనకి ఝాన్సీ లక్ష్మీబాయి, నానా సాహెబ్, తాంతియా తోపే, కున్వర్ సింగ్, సో ఇలాంటి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. అయితే ఈ మధ్యన అన్సంగ్ హీరోస్ అని చెప్పేసి మనకు కొంతమంది వ్యక్తుల పేర్లను అడుగుతున్నారు. 1857 రివోల్ట్ లో వాళ్ళే కాకుండా ఈ అన్సంగ్ హీరోస్ కూడా పార్టిసిపేట్ చేశారు. అంటే వీళ్ళు ఇప్పటిదాకా జనరల్ గా చాలా మందికి తెలియదు అనమాట. రావ్ తులారామ్ అని చెప్పేసి ఉన్నారు, ఈయన హర్యానా నుంచి 1857 తిరుగుబాటులో పార్టిసిపేట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఈయనని సుభాష్ చంద్రబోస్ ఆఫ్ హర్యానా అని చెప్పేసి పిలుస్తారు. హూ ఈస్ కాల్డ్ యాజ్ అ సుభాష్ చంద్రబోస్ ఆఫ్ హర్యానా, రావ్ తులారామ్ గా గుర్తుపెట్టుకోండి. అలాగే సుభాష్ చంద్రబోస్ అనే పర్సన్ మనకి జై హింద్ అనే ఒక నినాదాన్ని ఇచ్చారు. గివ్ యువర్ బ్లడ్, ఐ విల్ గివ్ ఇండిపెండెన్స్, నీ రక్తాన్ని ఇవ్వు, నేను స్వతంత్రాన్ని ఇస్తానని చెప్పిన పర్సన్ కూడా సుభాష్ చంద్రబోస్ గారుగా చెప్పొచ్చు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ లాంటి వాటిని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సుభాష్ చంద్రబోస్ ఆఫ్ హర్యానా అని చెప్పేసి ఈయన పిలుస్తారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ అనే ప్రదేశం నుంచి ఉమ్రావ్ సింగ్ భాటీ అనే పర్సన్ 1857 తిరుగుబాటులో పాల్గొన్నారు. అంటే జనరల్ గా వారణాసి, అలహాబాద్ నుంచి లిఖత్ అలీ అనే పర్సన్, అలాగే బులంద్ షహర్ నుంచి ఉమ్రావ్ సింగ్ భాటీ అనే పర్సన్ 1857 తిరుగుబాటులో పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి
దాన్ సింగ్ కొత్వాల్ అని చెప్పేసి ఉన్నారు. ఈయన మీరాట్ నుంచి పార్టిసిపేట్ చేశారు. కొత్వాల్ అంటే పోలీస్ ఆఫీసర్ అని అర్థం. అంటే బ్రిటిషర్స్ దాంట్లో పోలీస్ ఆఫీసర్స్ లో కొంతమంది ఇండియన్స్ కూడా వర్క్ చేశారు. సో దాంట్లో వన్ ఆఫ్ ద పర్సన్ గా దాన్ సింగ్ కొత్వాల్ అనే పర్సన్ ని చెప్తాం. ఈయన మీరాట్ నుంచి 1857 తిరుగుబాటులో పార్టిసిపేట్ చేశారు. పాండే గణపతి రాయ్ బీహార్ నుంచి, అలాగే నెక్స్ట్ ఇలాంటి పర్సన్స్ అందరూ కూడా మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది అనమాట. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అని చెప్పేసి మీకు చాలా తెలుసు, పాపులర్ పర్సన్, ముస్లిం రిఫార్మ్స్ కోసం చాలా పాటుపడిన వ్యక్తిగా మనకి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే పర్సన్ చెప్తాం. ఆయన 1857 తిరుగుబాటుకు సంబంధించి ఒక బుక్ రాశారు, అసబ్ హీ భగవత్ ఈ హింద్. సో అసబ్ హీ భగవత్ హీ హింద్ అనే బుక్ ని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ రాయడం జరిగింది అనమాట. సో బుక్స్, అన్సంగ్ హీరోస్, అలాగే రెగ్యులర్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ నుంచి 1857 రివోల్ట్ లో మనం క్వశ్చన్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నార్మల్ గా క్వశ్చన్ అడిగితే ఇదే ప్యాటర్న్ లో ఉంటుంది. సో ఒక్కొక్కసారి అంటే చూసారు షిఫ్ట్ కొంచెం డిఫికల్ట్ గా ఉంది. సో షిఫ్ట్ డిఫికల్ట్ గా ఉన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ని మనం ఈ చాప్టర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఝాన్సీ హ్యూజ్ రోజ్ ఒకటే కరెక్ట్, మిగిలినవన్నీ కూడా మనకి మిస్ మ్యాచ్ అయ్యి ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ మూవ్మెంట్స్ కి సంబంధించి ఇచ్చారు మొప్లా రివోల్ట్, బర్దోలి మూవ్మెంట్ అండ్ యాజ్ వెల్ as చాంపరన్ సత్యాగ్రహ, తిబాగా మూవ్మెంట్. సో తిబాగా మూవ్మెంట్ అనేది నార్త్ బెంగాల్, ఎస్పెషల్లీ బెంగాల్ రీజన్ లో చాలా ఫేమస్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ మొప్లా మీకు ఆల్రెడీ తెలిసిందే, కేరళకి సంబంధించి. బర్దోలి సత్యాగ్రహ అనేది గుజరాత్ కి సంబంధించి మూవ్మెంట్. చాంపరన్ మూవ్మెంట్ అనేది బీహార్ కి సంబంధించి. సో 2413 అనేది కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. సో 2413 అనేది మనకి ఆప్షన్ డి లో ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో తిబాగా మూవ్మెంట్ వచ్చేటప్పటికి మనకి బెంగాల్, నెక్స్ట్ మొప్లా కేరళ, బద్దోలి గుజరాత్, చాంపరన్ బీహార్. సో దీనికి సంబంధించి ఒక్కొక్కటి కూడా చూద్దాం. చాంపరన్ సత్యాగ్రహ ఏదైతే ఉందో ఆల్రెడీ మీకు తెలుసు. సో దీన్ని మనకి ఇండిగో రివోల్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది. గాంధీ గారు 1915 లో ఇండియాకు వచ్చిన తర్వాత 1917 వరకు దేంట్లోని పార్టిసిపేట్ చేయలేదు, ఏ మూవ్మెంట్ లో కూడా. సో 1917 ఆ ప్రాంతంలో బీహార్ లో మనకి రాజ్ కుమార్ శుక్లా అని చెప్పేసి ఒక పర్సన్ ఉన్నారు. ఈ రాజ్ కుమార్ శుక్లా గారు ఇండిగో కల్టివేటర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల్ని చెప్పడం వల్ల గాంధీ గారు మనకి ఈ చాంపరన్ సత్యాగ్రహ లేదా బీహార్ ఇండిగో రివోల్ట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు అనమాట. అది దానికి సంబంధించింది. అలాగే దీనబంధు మిత్ర ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి నీల్ దర్పణ్ అనే బుక్ ని కూడా రాయడం జరిగింది. దాని తర్వాత 1918 లో గాంధీ గారు మనకి కేత్ సత్యాగ్రహ, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ అనేవి చేశారు. కేత్ సత్యాగ్రహ, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ 1918 లో. 1917 లో చాంపరన్ సత్యాగ్రహాన్ని కండక్ట్ చేసింది మనకి గాంధీ గారుగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 1920 లో మనకి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఏదైతే ఉందో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది గాంధీ గారు. సో దాని తర్వాత 1924 ఆ ప్రాంతంలో ఐఎన్సీకి అధ్యక్షత వహించడం కూడా జరిగింది. సో దాని తర్వాత 1930 లో మనకి దండి సత్యాగ్రహ లేదా శాసనోల్లంఘన ఉద్యమం, సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ లాంటివి స్టార్ట్ చేశారు. 1942 లో క్విట్ ఇండియా మూవ్మెంట్స్ ని స్టార్ట్ చేశారు. సింపుల్ క్వశ్చన్స్ ఎస్ఎస్సి సిజిఎల్ లో మనం కనుక ఫ్రేమ్ చేసుకోగలిగితే ఇలానే ఉంటాయి. క్విట్ ఇండియా మూవ్మెంట్ అనే దాన్ని లాంచ్ చేసింది గాంధీ గారు 1942 ఆగస్ట్ 8 లో. 1930 దండి సత్యాగ్రహ లేదా మనకి సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ లాంటివి స్టార్ట్ చేశారు. 1924 లో కాన్పూర్ లో జరుగుతున్న సమావేశానికి గాంధీ గారు అధ్యక్షత వహించడం జరిగింది. 1920 లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనే దానికి ఆయన మనకి అధ్యక్షత వహించారు, లాంచ్ చేశారనమాట. 1919 లో రౌలత్ యాక్ట్ అనేది వచ్చింది. 1919 లో రౌలత్ చట్టం లేదా రౌలత్ యాక్ట్ అనేది వచ్చింది. దీనిని బ్లాక్ యాక్ట్ అన్న పర్సన్ ఎవరు అంటే గాంధీజీ. గాంధీజీ దీన్ని బ్లాక్ యాక్ట్ అని కూడా పిలిచారు. ఇదే ఇయర్ లో 1919 లో మనకి ఖిలాఫత్ ఉద్యమం అనేది కూడా లాంచ్ అయింది. ఖిలాఫత్ ఉద్యమానికి అధ్యక్షత వహించింది ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ కి గాంధీ లీడర్ గా కూడా వర్క్ చేశారనమాట. అదే ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ అనేది మొప్లా మూవ్మెంట్ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఈవెన్ గాంధీ గారు చెప్పడం వల్లే మొప్లా రివోల్ట్ ఏదైతే ఉందో కేరళలో సో దాని మధ్యలోనే నిలిపివేయడం జరిగిందని కూడా చెప్తా ఉంటారనమాట. సో ఇట్లా వీటికి సంబంధించి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇదే 1919 లో జలియన్ వాలాబాగ్ మారణకాండ అనేది కూడా జరిగిందనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే బద్దోలి సత్యాగ్రహ. బద్దోలి సత్యాగ్రహ 1927-28 ఆ టైంలో లార్డ్ ఇర్విన్ ఎవరైతే ఉన్నారో ఆయన టైంలోనే గుజరాత్ లో జరిగింది. దీనికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరైతే ఉన్నారో సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షత వహించారు బద్దోలి మూవ్మెంట్ కి. సో సర్దార్ అనే టైటిల్ ని వల్లభాయ్ పటేల్ కి ఇచ్చింది ఎవరు అంటే గాంధీ. సో హూ గివెన్ టైటిల్ యాజ్ అ సర్దార్ టు వల్లభాయ్ పటేల్? గాంధీ. ఆఫ్టర్ విచ్ మూవ్మెంట్? బద్దోలి మూవ్మెంట్. బద్దోలి మూవ్మెంట్ హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్? గుజరాత్ ఏరియా. ఇన్ ద టైమ్ ఆఫ్ విచ్ పర్సన్? లార్డ్ ఇర్విన్ గా
గుర్తుపెట్టుకోవాలి. ఇర్విన్ కి గాంధీకి మధ్యలో ఢిల్లీలో ఒక ఒప్పందం జరుగుతుంది, దాన్నే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ లేదా ఢిల్లీ ప్యాక్ట్ అని చెప్పేసి అంటారు. ఇయర్ అడిగితే మాత్రం 1931 గా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి చాంపరన్ అయిపోయింది, బద్దోలి అయిపోయింది, మొప్లా రివోల్ట్ పీస్ అండ్ రివోల్ట్ గా కొంతమంది చెప్తారు, ఇది రిలీజియన్ బేస్డ్ రివోల్ట్ గా కూడా చెప్తారు. ముస్లిం రైతులకి అండ్ యాజ్ వెల్ as హిందూ ల్యాండ్ లార్డ్స్ కి మధ్య జరిగిన వన్ ఆఫ్ ద మేజర్ మూమెంట్ గా కూడా మొప్లా తిరుగుబాటుని చెప్పడం జరుగుతుంది. కేరళకి సంబంధించి నాయర్ల మూమెంట్ అని కూడా ఉంటుంది, అది కూడా మనకి కేరళలోనే జరుగుతుంది. వాయికోమ్ సత్యాగ్రహ అని ఉంటుంది, వాయికోమ్ మూమెంట్ వచ్చేటప్పటికి టెంపుల్ ఎంట్రీ మూమెంట్ అనమాట. సో అనగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టెంపుల్లోకి ఎంటర్ చేయనిచ్చే వాళ్ళు కాదు, వాళ్ళని టెంపుల్లోకి ఎంటర్ చేయించడం కోసం వాయికమ్ మూమెంట్ అనే దాన్ని కేరళలో స్టార్ట్ చేశారు. అలాగే మొప్లా మూమెంట్ కూడా కేరళలోనే స్టార్ట్ అయింది. ఇకపోతే తీబాగా మూమెంట్ బెంగాల్లో ఆల్ ఇండియా కిసాన్ సభ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కిసాన్ సభ నేతృత్వంలోనే ఈ తీబాగా మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. అయితే తీబాగా మూమెంట్ కి సంబంధించి ఇంకేమన్నా క్వశ్చన్స్ అడుగుతారా ఎస్ఎస్సి సిజిఎల్ లాంటి వాటిల్లో అనే దానికి నేను ఇక్కడ చిన్న మైండ్ మ్యాప్ ఇచ్చాను, ఒకసారి మీకు ఖాళీ ఉన్నప్పుడు చూసుకోండి. బెంగాల్ ఈజ్ ద మెయిన్ రీజియన్ ఆర్ మెయిన్ ప్లేస్ బ్రిటిషర్స్ వర్సెస్ ల్యాండ్ గా చెప్పొచ్చు. ల్యాండ్ ని ఆక్యుపై చేసుకోవడం, దానికి సంబంధించి ట్యాక్స్ ని విధించడం, ఆ ట్యాక్స్ కట్టలేక జమీందార్స్, ఫార్మర్స్, నార్మల్ పీపుల్, బ్రిటిషర్స్ కి మధ్య ఎప్పుడు కూడా మనకి డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చేవి, ఎక్కువ వచ్చినవి బెంగాల్ నుంచే. అలాంటి బెంగాల్లో ఒకప్పుడు హాఫ్ ఆఫ్ పీసెంట్ సిస్టమ్ అని చెప్పేసి ఉండదు, దాన్నే మనకి అధిరై భ్రాత అనే సిస్టమ్ గా కూడా పిలుస్తారు. అధిరై భ్రాత అనే సిస్టమ్ ఎక్కడ ప్రామినెంట్ ఇండియాలో అంటే నార్త్ బెంగాల్లో బాగా ప్రామినెంట్ గా చెప్పొచ్చు అనమాట. సో అక్కడ రెండు పార్ట్స్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు, ఒకటి జోతేదార్స్ అని చెప్పేసి ఉండేవాళ్ళు, ఇంకొకరు భార్గర్ దార్స్ అని చెప్పేసి ఉండేవాళ్ళు. జోతేదార్స్ అంటే ల్యాండ్ ఓనర్షిప్ కలిగి ఉంటారు చూసారా వాళ్ళు అనమాట. భార్గర్ దార్స్ అంటే షేర్ కలిగి ఉన్నవాళ్ళు, ఆ క్రాప్స్ లో గానీ ఆ పంటలో గానీ ఏదైతే షేర్ ఉంటుందో వాళ్ళకి సంబంధించి వాళ్ళని అధీర, భార్గ, ఆది అని కూడా పిలిచేవాళ్ళు. ఈ పేర్లలో ఏ పేరు కనిపించినా దీనికి సంబంధించిన వాళ్ళే. సో వీళ్ళిద్దరికి మధ్య ట్యాక్స్ డిస్ప్యూట్ అనేది ఎక్కువగా కనిపించేది అనమాట. ఆ ట్యాక్స్ డిస్ప్యూట్ ని అనగారగొట్టడం కోసం, బ్యానిష్ చేయడం కోసం బ్రిటిష్ కంపెనీ మనకి 1938 లో ఫ్లాట్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేసింది. ఫ్లాట్ కమిషన్ ఎస్టాబ్లిష్డ్ బై ద బ్రిటిషర్స్ ఇన్ విచ్ ఇయర్ 1938, ఎస్పెషల్లీ ఫర్ విచ్ సిస్టమ్ అని అడిగితే ఆధిరే ప్రతా సిస్టమ్ ఇన్ నార్త్ బెంగాల్ గా చెప్పొచ్చు. సో ఈ ఫ్లడ్ కమిషన్ ఎవరికి ఫేవర్ గా మనకి ఈ ఏమంటారు నోటీస్ ని ఇచ్చింది, ఎవరికి ఫేవర్ గా రికమెండేషన్స్ చేసింది అంటే భార్గర్ దాస్ కి ఫేవర్ గా. అయినా సరే జోతేదార్స్ కి భార్గర్ దాస్ కి మధ్య ఎక్కువ మనకి ఇష్యూస్ రావడం వల్ల ఈ తిబాగా మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. అంటే పంటలో 3వ వంతు పన్ను అనేది కట్టాలి ఏదైతే దానికి సంబంధించి ఉందో. సో అలాంటివి ఇష్యూస్ రావడం వల్ల ఫైనల్ గా ఈ కమిషన్ యొక్క రికమెండేషన్స్ కూడా ఇక్కడ అప్లై కాకపోవడం వల్ల మనకి స్వామి సహజానంద అని చెప్పేసి ఉన్నారు. స్వామి సహజానంద ఈజ్ అ పర్సన్ హూ ఎస్టాబ్లిష్డ్ దట్ ఆల్ ఇండియా కిసాన్ సభ అని కూడా చెప్తాం. సో 1940s లో ఆల్ ఇండియా కిసాన్ సభ యొక్క నేతృత్వంలో తిబాగా మూమెంట్ అనేది మనకి స్టార్ట్ అయినట్టుగా చెప్పొచ్చు అనమాట. సో ఇది ఓవరాల్ గా తిబాగా మూమెంట్ కి సంబంధించి. చాంపరన్ సత్యాగ్రహం చూసారా, దాన్ని తీన్ ఖాతియా సిస్టమ్ అని కూడా అంటారు. తీన్ ఖాతియా సిస్టమ్ అని చాంపరన్ సత్యాగ్రహం అంటారు, అది బీహార్ లో జరిగింది. తిబాగా మూమెంట్ అనేది ఈ ప్రతా సిస్టమ్ కి సంబంధించింది, ఇది బెంగాల్లో జరిగింది. సో దీది మనకి రిగార్డింగ్ ఈ మూమెంట్స్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఆప్షన్ ఆన్సర్ కూడా చూసాం కాబట్టి 2413 అనేది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి, సో అది ఎక్కడైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేజ్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ రిగార్డింగ్ టు ద లీడర్స్ ఆఫ్ ద రివోల్ట్ ఆఫ్ 1857. 1857 తిరుగుబాటుకి సంబంధించి ఇందులో ఏది సరిగ్గా మ్యాచ్ కాలేదు. కున్వర్ సింగ్ ఫ్రమ్ బీహార్, సో ఈయననే మనకి బీహార్ కేసరి అని కూడా పిలుస్తారు అని చెప్పేసి మనం గుర్తు పెట్టుకున్నాం. జమీందార్స్ లో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ లీడర్ గా 1857 తిరుగుబాటుని ఈయన లీడ్ చేశారు. అలాగే ఢిల్లీకి జనరల్ బక్త ఖాన్. బహదూర్ షా II ఈజ్ అ లీడర్ ఆఫ్ 1857 రివోల్ట్, బట్ హీ సెంట్ టు రంగూన్, ప్రెసెంట్ కాల్డ్ యాజ్ అ మయన్మార్ గా పిలువబడే రంగూన్ లోకి ఆయన పంపించబడతారు. ఆయన తరపున బక్త ఖాన్ ఢిల్లీలో లీడ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కాన్పూర్. సో కాన్పూర్ లో నానా సాహెబ్ గారు అండ్ యాజ్ వెల్ as ఆయనతో పాటుగా తాంత్యా తోపే లాంటి పర్సన్స్ మనకి లీడ్ చేయడం జరుగుతుంది. లక్నో వచ్చేటప్పటికి లక్నోలో నానా సాహెబ్ కాదు, సో జనరల్ గా లక్నోలో ఉండేది మనకి బేగం హజరత్ మహల్ గా చెప్పడం జరుగుతుంది. బేగం హజరత్ మహల్ మనకి అక్కడి నుంచి లీడ్ చేస్తారు ఆ మూమెంట్ ని. కాబట్టి ఇందులో ఏది సరిగ్గా మ్యాచ్ చేయలేదు అని అడుగుతున్నారు కదా, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్